శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం విశోకినం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. ఓం. భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. నిన్న గుడిలో కొంచెం కార్యక్రమాలు ఉండే కాబట్టి కొంతమంది ప్రజలు యాదృచ్ఛికంగా కూడా వచ్చి ఉండొచ్చు. ఈరోజు ఉన్నవాళ్లే కొంచెం ముందుకు వచ్చినా పర్వాలేదమ్మా. సో ఎనీవే, ఈరోజు ఇంకా తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి, అయినా మీరు శ్రద్ధగా ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి భగవద్గీత వినడానికి వచ్చిన వాళ్ళే అనుకుంటాను. తక్కువ భగవద్గీత అని ఇక్కడ యువకులు వెనకలు ఒకరిద్దరే కనిపిస్తున్నారు, మిగతా అందరు కూడా పెద్దవాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ యువకులకు భగవద్గీత ఏమిటి, దీనిలో స్పెషాలిటీ ఎందుకు, యువకులకు వేరే ఉంటుందా? నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం. నిన్న వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు. నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఆ విషయాలను ఈరోజు టూకీగా ప్రస్తావిస్తా. యువతకు ఎందుకు భగవద్గీత అని అంటే, ఏమి యువతకు మాత్రమేనా, ముసలి వాళ్ళకి అక్కర్లేదా అంటే, అది యువతకు కావాల్సిందే, మధ్య వయసు వాళ్ళకు కావాల్సిందే, ముసలి వాళ్లకు అందరికీ కావాల్సిందే. అన్ని రకాల జీవితంలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా భగవద్గీత అవసరమైనటువంటిదే. పోతే ఈనాడు యువకులకు ఎందుకు అవసరం ఉంటే, మనకు ముఖ్యంగా మన పైన కొన్ని విమర్శలు వస్తుంటాయి. యువకులు ఉంటే నేను ఏ కేటగిరీని ఆలోచిస్తున్నానంటే, ఈరోజు మన కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థినులు అమ్మాయిలు కూడా, వీళ్ళు కాలేజీల్లో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచిను, తర్వాత ఈ వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, ఈ యూట్యూబ్ ఇవి కావచ్చు, మిగతా సోషల్ మీడియా వాటి వల్ల కావచ్చు, చాలా గొప్ప ప్రచారం జరుగుతున్నది. చాలా గొప్ప ప్రచారం ఏంటంటే, ఒక రకమైనటువంటి ఒక ఇంటలెక్చువల్ దాడి అనొచ్చు. ఏమిటంటే, ఈ మన సనాతన ధర్మం అనేది ఏదైతే ఉన్నదో, పెద్ద పెద్ద నాయకులు కూడా అంటున్నారు కదా, సనాతన ధర్మం ఇది ఈక్వల్ టు ఇదేదో మలేరియా, డెంగ్యూ లాంటిది, ఇట్లాంటివన్నీ అంటున్నారు కదా. ఈ సనాతన ధర్మం అంటే ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అని, సనాతన ధర్మం అంటే ఏదో విగ్రహాలను పూజించడము, లేకుంటే వందలాది దేవుళ్ళను పూజించడము, ఇట్లాంటి భావనలు ఉన్నాయి కదా. సో ఇలాంటి భావనలు మన పిల్లవాళ్ళ మనసుల్లో వస్తున్నాయి. మనం ఎల్డర్స్, ఇక్కడ కొంతమంది ఎల్డర్స్ కూడా ఉన్నారు, మనకు చిన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ రాలేదు. అలాంటి ప్రశ్నలు కూడా మనం కాలేజీలో ఎదుర్కోలేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలన్నింటిని కూడా ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఒక చిన్న కథ చెప్పి నేను ప్రారంభిస్తాను. ఆ చిన్న కథ మనకందరికీ కూడా తెలిసినటువంటి కథే. దేనిలోదంటే, మీరు కొంచెం పైన కూర్చుంటే బాగుంటుందండి, ఎందుకంటే మీరు తల ఎత్తి చూస్తుంటే కొంచెంసేపటికి నొప్పించవచ్చు. సో ఈ చిన్న కథ ఏమిటంటే, ఈ బ్రాహ్మణుడు మేకపిల్ల కథ, మనకందరికీ తెలిసినటువంటి కథే. ఒక బ్రాహ్మణుడు ఒక మేకపిల్లని తీసుకొని పోతుంటే, ఇంకా అది పాతకాలం కాబట్టి ఆ దొంగలు ఎవరో, ఇంకా అంతో ఇంతో కనికరం ఉంది, బ్రాహ్మణుని కొట్టి తీసుకోకపోకుండా బ్రాహ్మణుని అన్నారు. ఒకడు వచ్చాడు, ఇక్కడి నుంచి మేకపిల్ల మనం ఎలాగైనా కాజేయాలి అని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఒకడొచ్చి, అరే ఏమయ్యా స్వామి, నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు ఏదో కుక్క పిల్లని నెత్తిని పెట్టుకొని పోతున్నావు ఎందుకు అని అన్నాడు. మేకపిల్లని ఇట్లా భుజం పైన వేసుకొని పోతున్నాడు. సో నువ్వేందుకు కుక్క పిల్లని మోసుకుపోతున్నావు ఏమిటి అని అంటే, అరే కుక్క పిల్ల కదయా, నేను మేకపిల్లని వేసుకొని పోతున్నాను అన్నాడు. ఇంకొద్ది దూరం నడిచిన తర్వాత ఇంకొకడు వచ్చి వాడు కూడా అలాగన్నాడు. ఏమంటే మీరు బ్రాహ్మణులు, మీరు కుక్కను ముట్టుకున్నారు, కుక్కను నెత్తిని పెట్టుకొని పోతున్నారు, చాలా అపవిత్రమైంది కదా అని చెప్పని అన్నాడు. అరే లేదయా, నేను మేకనే తీసుకెళ్తున్నాను అన్నాడు. ఇంకా కొద్ది దూరం పోయిన తర్వాత ఇంకొకడు కూడా వచ్చాడు, థర్డ్ ఫెలో. వాడు కూడా వచ్చి, అరే ఏంటంటే మీకు బుద్ధి ఉందా లేదా, మీరు ఇట్లా కుక్కను మోసుకుపోతున్నారు అన్నాడు. అరే ఈరోజు నాకేదో మతి భ్రమించింది, కుక్కను తీసుకుపోతున్నట్టుంది, కుక్కను చూసి నేను మేకపిల్ల అనుకున్నానని దాన్ని చూడకుండా విసిరి పడేసి వెళ్ళిపోయాడట. సో మన సనాతన ధర్మం పైన చేస్తున్నటువంటి దాడులు ఆ విధంగా ఉంటాయి. ఆ దాడులు మీ సనాతన ధర్మంలో ఈ విధంగా ఉన్నది అని చెప్పని రకరకాలైనటువంటి పేర్లు పెట్టి చెప్పడం వల్ల మనం దానిలో ఏముందో తెలుసుకోకుండా ఇది పనికిరాంది అనేటువంటి భావనలోకి చాలా వెళ్ళిపోతుంటాం. తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. ఏంటి కష్టాలు అంటే, బేసికలీ మన పుస్తకాలన్నీ కొంచెం సంస్కృతంలో ఉంటాయి. తర్వాత మనం చూస్తున్నటువంటి రిలీజన్ అనేటువంటిది, ఆ రిలీజన్ అనేటువంటి దాని స్థాయి వేరే, పుస్తకాల్లో చెప్పేటువంటి స్థాయి వేరే.
పుస్తకాల్లో ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఒక దాన్ని ఏమంటాం, ఒక తత్వశాస్త్రం అంటాం కదా. తత్వశాస్త్రం అంటే కొంచెం ఆలోచించి చెప్పేటువంటివి, కొంచెం శాస్త్రీయమైనటువంటి విచారణ, ఇవన్నీ కూడా పుస్తకాల్లో ఉంటుంది. ఎక్కడ భగవద్గీత కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇట్లాంటి పుస్తకాల్లో ఆ శాస్త్రీయమైనటువంటి విచారణ ఉంటుంది. మనం రోజు చూసేటువంటి రిలీజన్లో ఏముంటుంది, నువ్వు ఈరోజు ఈ పండుగ చెయ్యి, ఈరోజు త్రయోదశి, ఈరోజు చరిత్రయోదశి, ఇంకో రోజు ఇంకొకటి, ఇంకో రోజు మరొకటి, ఈరోజు ఈ గుడికి పోయి, ఆ రోజు ఈ గుడికి పోయి, ఇవన్నీ కూడా ఉంటుంది. సో మనము ఇవన్నీ చూస్తున్నాం. మనం మామూలుగా మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పోజర్ దేనికున్నది, చిన్నపిల్లలకి ఏదో రకరకాలైనటువంటి స్తోత్రాలు నేర్పిస్తాం, అది నేర్పిస్తాం, ఇది నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత అవన్నీ కూడా ఒక అరగంట వాడు చెప్పుకుంటాడు పిల్లవాడు. కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఈ ప్రశ్నలన్నీ వచ్చే వాళ్ళకి ప్రశ్నలకు సమాధానం తెలియదు. సో అందువల్ల వాడు అనుకుంటాడు, నిజమే, ఇవన్నీ కూడా నిజమే కదా, మనకింత ఇంతమంది వేలాది మంది దేవుళ్ళు ఉన్నారు కదా, అది ఇది అనుకుంటాడు. సో ఇలాంటి భావన ఉంటుంది. అట్లానే వేరేదంతా మీరందరూ కూడా మా దేవుడు అనేటువంటి వాడు నిజమైన దేవుడు, మీ దేవుడు అందరూ కూడా ఫాల్స్ గాడ్స్. ఇది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అనమాట. ఇది మామూలుగా వచ్చేటువంటి ఆర్గ్యుమెంట్. సో ఎవడు నిజమైన దేవుడు అంటే ఎలా తెలుసుకుంటామండి? నిజమైన దేవుడు, మానే దేవుడు, నిజమైన దేవుడు అంటే ఆ మతములు ఎలా వచ్చినాయి? ఒకానొక వ్యక్తి ఒకానొక సమయంలో నాకు దేవుడి నుంచి ఒక మెసేజ్ వచ్చిందండి, మీరందరూ నమ్మి తీరాలి అని చెప్పని ఆయన కొంతమందిని నమ్మించాడు, కొంతమందిని బలాత్కారంగా కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు కూడా మన ప్రపంచంలో చూస్తున్నటువంటి చరిత్ర అదే. హిస్టరీ ఆఫ్ రిలీజన్స్ అనేటువంటి పుస్తకం దయచేసి మనం చదవాలి. ఏ మతం ఏ విధంగా స్ప్రెడ్ అయింది ప్రపంచంలో అనేటువంటిది మనం తప్పకుండా చదవాలి. ఎందుకంటే మనం హిస్టరీ చదువుకుంటే మనం చాలా మోసపోయిన వాళ్ళు అవుతామండి. మేము చిన్నప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే హిస్టరీ చదవకపోవడం అనేటువంటిది చాలా గొప్ప పొరపాటు చేశాము. సో ఎనీవే, సో ఇప్పుడు ఈ విధంగా మనకి నెరేటివ్, మన పైన ప్రచారం అనేటువంటిది ఇలా జరుగుతున్నప్పుడు మన పిల్లవాళ్ళకి కన్ఫ్యూజన్లో పడతారు. నిజమే ఉండొచ్చు, మనదంతా కూడా ఏంటంటే మనదేం బాగలేదు అని చెప్పని అనుకుంటారు. సో అందువల్ల మన పుస్తకాల్లో ఏముంది అనేది తెలుసుకోవాలి. పుస్తకాలు చూస్తే ఎన్ని ఉన్నాయి, మనకు బోలెడన్ని ఉన్నాయి. భారతం, భాగవతం, రామాయణము, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వేదాలలో భాగమైనటువంటి ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎవరో ఉన్నారు ఇప్పుడు అందరికి, మిగతా మతాలకి దేర్ ఇస్ ఓన్లీ వన్ బుక్ అంటారు. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద బుక్ అంటారు వాళ్ళు. మనకేంటి వందలాది పుస్తకాలు ఉన్నాయి. వందలాది పుస్తకాలు ఇంకా తీసుకుంటే వందలు మించిపోతాయి. సో అందువల్ల ఒక స్వామీజీ అన్నాడు, వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద లైబ్రరీ అన్నాడు. వీఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ ద బుక్, వీఆర్ ద పీపుల్ ఆఫ్ ది లైబ్రరీ అన్నాడు. ఎందుకంటే మనకు అన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట. మరి ఎన్ని పుస్తకాలు ఉన్నప్పుడు మన వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఎలా చదువుతారు అన్నీ? ఈ పుస్తకాలను అన్నిటినీ కూడా దానికి సారభూతమైనటువంటి ఏదన్నా ఒక పుస్తకం ఉన్నదా అని మనం ఆలోచిస్తే మన పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయ్యా భగవద్గీత అనేటువంటి ఒక పుస్తకం ఉన్నది. ఈ భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తులన్నింటి యొక్క సారం. ఈ ఉపనిషత్తులు అనేటువంటివి ఏంటి? ఉపనిషత్తులు అనేది మనం వేదాంతము అంటాం. వేదాంతం అంటే ఏంటి? వేదముల చివర ఉన్నటువంటి భాగాలు, అంటే వేదము యొక్క ఫైనల్ వర్డ్ అని. వేదాంతం అంటే వేదం యొక్క ఫైనల్ వర్డ్. ఇప్పుడు మనం గంటసేపు మాట్లాడిన తర్వాత ఒక ఫైనల్ వర్డ్, దిస్ ఈజ్ ద టేక్ హోమ్ మెసేజ్ అంటాం చూడండి. ఆ టేక్ హోమ్ మెసేజ్ లాంటిది ఉపనిషత్తులు. సో ఇది గాడ్ అంటే ఇది, ఇంకేంటి నీవు జీవుడు అంటే ఇది, జగత్ అంటే ఇది, వీటికి ఉన్నటువంటి సంబంధం ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పినటువంటివి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చెప్పినటువంటిది కాదు. ఒక వ్యక్తి ఒకానొక సమయంలో వచ్చి ఒక సైన్యాన్నో ఒక రాజునో అడ్డం పెట్టుకొని మనల్ని ఒప్పించినటువంటిది కాదు. వందలాది మంది ఋషులు అనేక సమయాల్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఏదో ఒక రోజు కూర్చొని చేసినటువంటిది కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు అండ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఆనాడు మనకు భరతఖండము అంటాం కదా, ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ తపస్సులు చేసి ఆ తపస్సులో సాక్షాత్కరించుకున్నటువంటి కొన్ని సత్యాలు అన్నమాట. అంటే సాక్షాత్కారం అంటే ఏంటి? మనకు వేదాల గురించి ఒక ట్రెడిషనల్ వ్యూ, అంటే సాంప్రదాయకమైనటువంటి వ్యూ ఏమన్నదంటే భగవంతుని నోటి నుంచి నేరుగా వచ్చినాయి అని చెప్పని సాంప్రదాయం అంటారు. ఆధునికులు కూడా ఏమంటారంటే, ఆధునికులు ఆ విధంగా చెప్పకపోయినా మన వాళ్ళు తపస్సులో సాక్షాత్కరించుకున్నారు అని చెప్తారు. దాన్ని మనం అంగీకరించవచ్చు. మనం ఎంత మనము రేషనలిస్ట్ అనుకున్నా కూడా దాన్ని అంగీకరించవచ్చు. ఎందుకంటే తపస్సు అంటే ఏమిటంటే ఆలోచన అని. తప అనేటువంటి పదానికి సంస్కృతంలో తెలుగులో మీనింగ్ ఏంటంటే ఆలోచించి తెలుసుకోవడం. అంటే దాన్ని ఆ విధంగా తెలుసుకున్నారు. నిన్న అవన్నీ చెప్పుకున్నాం కొంత. నిన్న ఏంటి? ఆ సుప్రీం రియాలిటీ లేక దేవుడు అనేటువంటి తత్వము. దేవుడు అంటే ఏదో ఒకనొక, మిగతా మతాల్లో ఏం చెప్తారు? దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన హెవెన్ అనేటువంటి ప్లేస్లో ఒకడు ఉంటాడు, ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు అపోనెంట్, ఆయన వ్యతిరేకి అంటే ఆయన శత్రువు అయినటువంటి వాడు ఒకడు డెవిల్ అనేటువంటి వాడు ఇంకెక్కడో హెల్లో ఉంటాడు.
అని ఆ మతాలు చెప్తాయి. మనకు అలా కాకుండా దేవుడు అనేటువంటిది ఒక వ్యక్తి కాదండి, అది విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక చైతన్యము అన్నారు. దాన్ని నిన్న చాలా ఎలాబరేట్గా చాలాసేపు చెప్పాను. దానిలో అక్కడ టూకీగా రికాపిచులేట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము. దాన్ని సంస్కృతంలో ఏమన్నారంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. అంటే దీనికి ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని. దానిలో ఎగ్జిస్టెన్స్ అనేది ఒకటి ఉన్నది, ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి ఉన్నది, ఇన్ఫినిటీ అనేటువంటి అంశం ఒకటి ఉన్నది. ఇది ఉన్నది ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒకే తత్వమే. ఆ ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్ అనేటువంటిది దానికి రెండింటికి తేడా ఏం లేదు. ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ రెండు ఒకటే. మనం తెలుగులో చెప్పాలంటే తెలుగులో కాదు, సంస్కృతంలో దాన్ని సత్ అంటే చిత్ అంటారు. సత్ అంటే ఎల్లప్పుడూ అన్ని కాలాల్లోనూ ఉండేటువంటిది. మనమందరం కూడా సత్ కాదు. మనం ఇప్పుడు ఈరోజు ఉన్నాము, 100 సంవత్సరాల క్రితం లేము, 100 సంవత్సరాల తర్వాత ఉండబోము. అలాగే ఈ ప్లేస్లో ఉన్నాము, ఇంకొక ప్లేస్లో లేము. అలాగే ఒక పేరుతో ఉన్నాము, ఇంకొక పేరుతో లేము. సో ఈ విధంగా మనకు లిమిటెడ్నెస్ అనేటువంటిది ఉన్నది. ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకు, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి ఒక లిమిటెడ్నెస్ అనేది ఉన్నది. కానీ ఆ గాడ్ అనేటువంటి దానికి అలాంటి లిమిటెడ్నెస్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ భూతం భవత్ భవిష్యత్ సర్వం ఓంకార ఏవ అని మనం మాండూక్యోపనిషత్తు చెప్తుంది కదా. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అన్నిటిలోనూ ఉన్నటువంటి తత్వం. ఆ ఉన్నటువంటి తత్వం అంటే ఉనికి అనేటువంటిది ఒకటి ఉన్నది. బట్ ఆ ఉనికి అనేటువంటిది కూడా ఏంటి, దానికిను చైతన్యానికి తేడా లేదు. ఉనికి చైతన్యము రెండు ఒకటే, సత్ అండ్ చిత్ ఈ రెండు ఒకటే అని చెప్పని మనకు వేదాంతంలో చెప్తారు. ఇవన్నీ కూడా నిన్న కొంతవరకు చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ ప్రవచనాల్లో క్లాసులో కూర్చుంటే దాన్ని అంతా పుస్తకం తీసి ఎలాబరేట్గా డిస్కస్ చేస్తే చెప్పుకోవచ్చు. ఈ ప్రవచనాల్లో టూకీగా మాత్రమే చెప్పగలం. సో ఆ విధంగా ఆ ఇన్ఫినిటీ అనేటువంటిది ఏమిటి, అనంతం అన్నాం కదా. అనంతం అంటే ఏంటి, దానికి ఒక అంచు అనేటువంటిది ఉండదు, ఒక బార్డర్ అంటూ ఉండదు. దానికి ఏదో దిస్ ఈజ్ ది లిమిట్ అనేటువంటిది ఉండదు. ఆ ఇన్ఫినిటీలో మనం అందరం కూడా భాగమే. ఆ ఇన్ఫినిటీలోనే ఉన్నాం మనమంతా కూడా. ఇన్ఫినిటీకి ఒక సెంటర్ అంటూ ఉండదు, ఒక బార్డర్ అంటూ ఉండదు, ఇంకొక డైమెన్షన్ అంటూ ఉండదు, తూర్పు పడమర ఇట్లాంటివన్నీ ఏముండదు. అందుకని శివుణ్ణి దిగంబరుడు అంటాం. దిగంబరుడు అంటే ఏంటి, దిక్కులే అంబరముగా కలిగినటువంటి వాడు. అంటే దిక్కులన్నీ కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వము ఆ శివుడు అని. విష్ణువు అన్నా కూడా అదే అర్థమే. విష్ణువు అంటే వ్యాప్నోతీతి విష్ణువు అని, వ్యాపనశీల అంటే అంతటిని, విశ్వాన్ని అంతటిని కూడా వ్యాపించి ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని మనం విష్ణువు అన్నాం. సో ఈ విధంగా విష్ణువు, శివుడు అనేటువంటి వాడిని మనం ఏం చేస్తున్నాము, మనకు రిలీజన్ స్థాయిలో మనం ఏమంటున్నాము, రిలీజన్ స్థాయిలో విష్ణువు అనే ఆయనకు ఒక రూపాన్ని, ఒక భార్యను కల్పించుకున్నాము, అక్కడ పూజిస్తున్నాము. అలాగే శివుడు అనేటువంటి ఆయన్ను కూడా ఒక వ్యక్తిగా మనం భావించుకొని చేస్తున్నాం. ఇది మనం మన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నది కాదు. వేదమే ఈ విధంగా సూచించింది. వేదమే కొన్ని మార్గాలు చెప్పింది. ఈ ఏదైతే ఈ శుద్ధ తత్వమో అది దాని ఏంటిది, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఏమీ కాదు, ఒక ప్రాణి కూడా కాదు. అది ఒక శుద్ధ, ఒక ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనండి. సో ఆ దాన్ని మనం ఈ విధంగా మనం భావించుకున్నాం కదా. సో మనకు వేదమే మనకు కొన్ని మార్గాలు చెప్పింది. ఈ మార్గాల్లో మీరు భావించుకోండి. ఏమిటి, దాన్ని శివుడు అని భావించుకోండి, లేక విష్ణువు అని భావించుకోండి, లేకుంటే ఇంకేదన్నా అమ్మవారిని భావించుకోండి, ఏ విధంగానైనా భావించుకోండి అని చెప్పింది. ఇది నిన్న చెప్పుకున్నాం మనం. తర్వాత ఇంకా అనేక దేవుళ్ళు అనే దాని గురించి చెప్తూ ఉంటే ఆ డిస్కషన్లో ఉన్నాం నిన్న. దాన్ని ఇంకొంచెం కంటిన్యూ చేస్తా. దాన్ని ఇంకొంచెం కంటిన్యూ చేసి ఈరోజు 1 గంట సేపు దాదాపు చెప్పుకుందాం. సో ఇక్కడ భగవద్గీతలో ఈ అనేక దేవుళ్ళు అనే దానిలో ఏమిటి, 33 కోట్ల దేవుళ్ళు హిందువులకి అనే మాట మీరు ఎక్కడన్నా వినుంటారు, విన్నారు కదండి. హిందువులకు 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారంట అని. వీళ్ళందరూ ఎక్కడున్నారండి 33 కోట్ల దేవుళ్ళు? ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక ఉపనిషత్తు ఒకటి ఉంది, బృహదారణ్యక ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తులో దానిలో జనక మహారాజు అంటే రాముడి మామగారు కావచ్చు కాకపోవచ్చు మనకు తెలీదు. జనకుడు, ఎందుకంటే పేర్లు ఎన్నెన్నో పేర్లు ఉంటాయి కదా. సో జనకురుడు అనేటువంటి రాజు ఉంటాడు. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన ఆస్థానంలో చాలామంది బ్రహ్మజ్ఞానులు, వాళ్ళందరూ కూడా డిబేట్ చేసుకుంటుండేవాళ్ళు. బ్రహ్మజ్ఞానులు, ఋషులు అనుకోండి, వాళ్ళందరూ కూడా అసలు గాడ్ అంటే ఏమిటి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, అది రకరకాలైనటువంటి జీవుడు అంటే ఏమిటి, అనేకమైనటువంటి విషయాల గురించి అక్కడ అన్ని మనకున్న ఉపనిషత్తులన్నింటిలో కూడా పెద్ద ఉపనిషత్తు అయితే బృహదారణ్యక ఉపనిషత్తు చాలా లావుగా ఉంటుంది అది. సో దానిలో ఆ డిస్కషన్స్ అన్నీ ఉంటాయి, రాజు ఆస్థానంలో జరిగినటువంటి డిస్కషన్స్. దానిలో ఒకానొక డిస్కషన్లో ఒకానొక ఋషి ఈ యాజ్ఞవల్క్యుడు అనేటువంటి అతన్ని అడుగుతాడు, ఎంతమంది దేవుళ్ళు అంటాడు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే, మరి నువ్వేదో చాలా గొప్పవాడు అనుకుంటున్నావు కదా, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో చెప్పు అంటాడు.
అంటే ఆయన అంటాడు 3300 ఏదో సంఖ్య చెప్తాడు, 600 ఎంతో చెప్తాడు. ఎవరు వాళ్ళందరూ అని అంటాడు. నిజానికి చెప్పాలంటే 33 మందే అంటాడు. 33 కోటి. కోటి ఏంటంటే కేటగిరీ. ఇప్పుడు కోటి అనే పదానికి మనము 100 లక్షలు అని తీసుకోకూడదండి. 33 కోట్లు ఉంటే కోటి అనే పదానికి కేటగిరీ. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే మనుష్య కోటి, ప్రాణి కోటి, జంతు కోటి ఇట్లాంటి పదాలు మనకు తెలుసు కదా. వీళ్ళంతా కూడా జంతు కోటికి చెందినటువంటి వాళ్ళు, మనుష్య కోటికి చెందినటువంటి వాళ్ళు, ఇంకేదో వృక్ష కోటికి చెందినటువంటి వాళ్ళు, ఈ విధంగా అంటారు కదా. ప్రాణి కోటి అంటుంటాం. కోటి అంటే ఒక కేటగిరీ. ఏంటి కేటగిరీస్ అంటే ఏమిటి అంటే మనము మన ట్రెడిషన్లో ఇంకా కొన్ని పేర్లు విన్నాం. 8 మంది వసువులు అనే పేరు విన్నాం, అష్ట వసువులు అని పేరు విన్నాం. అలాగే ఏకాదశ రుద్రులు అని పేరు విన్నాం, 11 మంది రుద్రులు ఉన్నారని. అలాగే 12 మంది ఆదిత్యులు ఉన్నారు అని అన్నాము. ఇవన్నీ కేటగిరీస్ అన్నమాట. రుద్రులు అంటే మన ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని శక్తులే ప్రాణులన్నిటికీ కూడా ఎగ్జిస్టెన్స్ ఉండడానికి, బతకడానికి సపోర్ట్ ఇచ్చేటువంటి వాటిని వసువులు అన్నారు. వసువు అంటే వసు అంటే వసించడానికి, నివసించడానికి మనకు హెల్ప్ చేసేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వసువులు అన్నారు. రుద్ర అంటే మనల్ని బాధించేటువంటి కొన్ని, అంటే రుద్రుడు అనే ఆయన మనల్ని బాధిస్తుంటాడని కాదండి. ఏకాదశ రుద్రులు అంటే ఎవరంటే మనకున్నటువంటి 10 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు, ఇవి మనల్ని ఎప్పుడూ బాధిస్తుంటాయి. ఎందుకంటే నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పని మనం చూసిన దాన్నంతా మనం కోరుకుంటుంటాం. ఆ విధంగా బాధిస్తున్నాయి. వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అని దాని అర్థం. ఆ రుద్రుడు అనేటువంటిది ఎందుకు మనల్ని బాధిస్తుంటారు అంటే ఆయన ఎవరో వచ్చి మన పైన శత్రుత్వం ఏం లేదు, ఈ మనల్ని ఇవన్నీ బాధిస్తున్నాయి కాబట్టి వీటిని మనం రుద్రుడు అన్నాం. అదేవిధంగా ఆదిత్య అనేటువంటిది సంథింగ్ రిలేటింగ్ టు అవర్ నాలెడ్జ్, పర్సెప్షన్, మనం దేన్నైతే తెలుసుకుంటున్నామో వీటికి సంబంధించినటువంటివి ఆదిత్యులు అన్నారు. ఇవన్నీ కలిపితే వసు, రుద్ర, ఆదిత్య ఇవన్నిటి కలిపితే 31 అవుతుంది. ఇంకా 2 ఎవరు ఉంటే బృహస్పతి ఒకడు, తర్వాత ఇంద్రుడు అని చెప్పని ఆయన చెప్తాడనమాట. సో ఇవి 33 అన్నారు. ఈ 33 నిజంగా ఉన్నాయా అంటే 33 లేవండి, నిజంగా ఉండేది 6 అంటాడు. దానికంతా పెద్ద లేదో లెక్క ఉంది. 6 కాదు మళ్ళీ 3 అంటాడు, 3 కాదు 2 అంటాడు, 2 కాదు చిట్ట చివరికి 1. ఒకే తత్వము ఇన్ని రూపాల్లో మనకు మేనిఫెస్ట్ అవుతున్నది. ఎందుకంటే ఉన్న ఒకే ఒక శుద్ధ చైతన్యమే ఈ ప్రపంచ రూపంలో, ఈ సృష్టి రూపంలో అది మేనిఫెస్ట్ అవుతున్నది అని చెప్పని మనకు కావాలంటే మనము ఆ శాకల్య బ్రాహ్మణము అని చెప్పని ఒక చాప్టర్ అనమాట. ఇది బృహదారణ్యోపనిషత్తులో శాకల్య బ్రాహ్మణము అనేటువంటి చాప్టర్ చూస్తే దానిలో ఈ డిస్కషన్ ఉంటుంది. అది ఇంగ్లీష్లో కూడా కొంతమంది స్వామీజీస్ వీళ్ళు పాఠం చెప్పింటారు. 33 crore గాడ్స్ అని చెప్పని ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఒక స్వామీజీ చెప్తుంటారండి. యంగ్స్టర్స్ పర్టికులర్లీ నోట్ చేసుకోవచ్చు. సర్వప్రియానంద అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ అనే దానికి హెడ్ అనమాట. అమెరికాలో చాలా మేజర్ సిటీస్లో అన్నింటిలో కూడా ఈ వేదాంత సొసైటీ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు వివేకానందుడు వెళ్ళాడు కదా, ఆ తర్వాత చాలామంది స్వామీజీలు వెళ్ళారు. వీళ్ళు అక్కడ వేదాంత సొసైటీ అని స్థాపించారు. అక్కడ అనేక మంది అమెరికన్ స్వాములు కూడా ఉన్నారు. అక్కడ అమెరికన్స్ కూడా చాలామంది వేదాంతం నేర్చుకుని వాళ్ళు అమెరికన్ స్వాములు కూడా ఉన్నారు. ఈ సర్వప్రియానంద అని మనవాడే, బెంగాలీ అతను కొన్ని చెప్తుంటాడు అనమాట. ఆయన టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి గాడ్ గురించి ఏమిటి అనేది. సో ఆ విధంగా ఈ వసురుద్రాదిత్యులు ఇవన్నీ కూడా ఒకే తత్వం నుంచి, ఒకే తత్వం యొక్క విభూతులు అన్నాడు. దేర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ విభూతి. విభూతి అంటే మనకు మామూలుగా తెలిసింది ఏంటి అంటే ఏదో విభూతి గుడిలో పెట్టుకునేటువంటి విభూతి అని. విభూతి యోగము అని చెప్పిన భగవద్గీతలో ఒకటి ఉన్నది. విభూతి యోగం అని 10వ అధ్యాయం ఒకటి ఉన్నది. విభూతి అంటే ఏంటి? వివిధ రూపాల్లో కనిపించడం అనమాట. వివిధ రూపాల్లో కనిపించడం, విశేషేణ అథవా వివిధ రూపేణ భవనం అంటే వివిధ రూపాల్లో కనిపించేటువంటిది. ఒకే తత్వమే వివిధ రూపాల్లో, అనేక రూపాల్లో కనిపిస్తుంది అనమాట. కృష్ణుడు ఎందుకు ఆ విభూతి యోగం చెప్పినాడు అంటే ప్రపంచంలో అందరూ కూడా పెద్ద హై స్టాండర్డ్లో ఉంటారు కదండి. జ్ఞానం అనేదాన్ని అందుకునే జ్ఞాననిష్ట అనేటువంటి దానిలోకి రావడం కష్టం అని ఆ రోజుల్లో భావించారు. కానీ ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మనం చిన్నపిల్లవాళ్ళు ఉంటే కనీసం హై స్కూల్ స్టూడెంట్లకు, కాలేజ్ స్టూడెంట్లకు కొంచెం రీజనబుల్గా చెప్తే అంతో ఇంతో అర్థమవుతుందండి. మనం ఉన్న విషయాన్ని మనం స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యేట్టు కొంచెం చెప్తే కానీ, నిదానంగా చెప్తే అర్థమవుతుంది. సో అప్పుడు ఏంటి అక్కడ ఈ విభూతి అంటే ఇవన్నీ కూడా ఆ విభూతి యోగంలో రకరకాలైనటువంటి పేర్లు చెప్తాడు. నేను రుద్రాణం శంకరశ్చాస్మి అంటాడు. అంటే రుద్రులు ఉన్నారు కదా, రుద్రులందరిలో నేను శంకరుడు. ఆదిత్యుల్లో ఆదిత్యానమహం విష్ణువు అంటాడు. ఇంకేదో రామశస్త్రభృతామహం అంటాడు. శస్త్రాన్ని ధరించినటువంటి వాళ్ళందరిలో కూడా రాముడు అంటాడు.
తర్వాత వృష్ణీనాం వాసుదేవోస్మి, ఆ వృష్ణి వంశం వాళ్ళలో నేను వాసుదేవుడు అంటాడు. సో ఈ విధంగా అనేకమైనటువంటి రూపాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఏ రూపంలోనైనా కూడా మీరు ఆ పరమాత్మను భావించవచ్చు, ఆ పరమాత్మను మీరు ఆరాధించవచ్చు, ఉపాసించవచ్చు. ఇవన్నీ కూడా విభూతులైనటువంటి ఎందుకు చెప్పారంటే ఉపాసన అన్నారు. ఉపాసన అనే దానికి పదానికి అర్థం ఏంటంటే మనం ఏదో ఒక చిన్న ఆబ్జెక్టును పట్టుకొని, ఒక చిన్న దాన్ని పట్టుకొని, ఆ చిన్న దానిలో పెద్ద దాన్ని భావించుకొని మనము ఆ భావనతో ఉండి ఆ చిన్నదాని హెల్ప్ ద్వారా పెద్దదాన్ని అందుకోవడం అన్నమాట. సంస్కృతంలో ఒక ఉపాసన అనే దానికి డెఫినేషన్ ఏం చెప్పారంటే నికృష్టే ఉత్కృష్ట బుద్ధి అన్నారు. నికృష్టం అంటే చాలా చిన్నది. ఆ చిన్నదాని ఎందు ఒక సాలగ్రామం తీసుకోండి, ఈ సాలగ్రామమే విష్ణువు అని అనుకోవడం అనమాట. లేకుంటే ఇంకేదో శివలింగము లేక బాణం అంటాం కదా, దట్ ఈస్ శివ అని భావించడం అనమాట. సో ఈ నికృష్టమైనటువంటి దానిలో ఉత్కృష్టమైనటువంటి దాన్ని భావన చేసి, అలాగే లేకుంటే సంధ్యావందనం అనేది ఒకటి ఉంది. నేను దాన్ని రెఫర్ చేశాను. సంధ్యావందనం ఏంటంటే సంధ్యోపాసన అంటారు దాన్ని. సంధ్యోపాసనలో మనం ఏంటి, సూర్యుడు అనేటి మనకు ఎదురుగ్గా ఉన్నటువంటి ఒక సూర్యుడిని పట్టుకొని దాని యందు మనం ఆ పరమాత్మను భావించుకొని అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అని చెప్పని ఒక మంత్రం ఉంది అందులో. అంటే ఈ ఆదిత్యుడే బ్రహ్మ అనేటువంటి భావనతో మెల్లిమెల్లిగా ఆ ఆదిత్యునిలో ఉన్నటువంటి తత్వము, నాలో ఉన్నటువంటి తత్వం కూడా ఒకటే తత్వము. వర్గోదేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ అనే మాట కూడా నిన్న చెప్పాను. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల యొక్క అంతఃకరణల్ని కూడా ప్రేరేపించేటువంటిది ఒకే ఒక తత్వము అని ఈ విధంగా మనం భావించుకొని ఒక సర్వాత్మభావము అంటారు. సర్వాత్మభావం అంటే ఏంటండి, అంటే అన్ని ప్రాణుల్లోనూ ఉండేటువంటిది ఒకే ఒక తత్వమే, ఒకే ఒక ఆత్మ. అంటే ఒక యూనిటీని మనం చూస్తున్నాం. అన్ని ప్రాణుల్లో కూడా మనం డివిజన్ చూడడం లేదు, ఒక యూనిటీని చూస్తున్నాం. దీన్ని సాత్విక బుద్ధి అని కూడా అంటారు. మనం భగవద్గీతలో 18వ అధ్యాయంలో సాత్విక దృష్టి అంటారు. సాత్విక దృష్టి అంటే ఏంటి, ఒక 100 మంది ఉంటే 100 మందిని కూడా మనం వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ, ఆ ఏకత్వాన్ని చూడడం అనేటువంటిది సాత్విక బుద్ధి. అంటే వీడి మంచివాడు బేసికలీ. రాజస బుద్ధి అంటే ఏమిటి, వీడు ఫలానా వీడు ఫలానా వీడు ఫలానా అని చెప్పని మన పాలిటీషియన్స్ మనల్ని డివైడ్ చేస్తుంటారు చూడండి. వీడిది ఈ క్యాస్ట్ వీడిది ఈ క్యాస్ట్ వీడిది ఈ క్యాస్ట్ అని చెప్పిన మన వాళ్ళు ఈ డివిజన్ అంతా చేస్తుండేది ఎవరండి, మన నాయకులే కదా. సో ఈ నాయకులు ఇలాగా అది రాజస దృష్టి అన్నారు. తామస దృష్టి అంటే ఏమిటి, నేను చెప్పిందే నిజము అనేటువంటిది వాడి తామస దృష్టి. నేను చెప్పింది ఒకటే, మూఢగ్రాహేణ అంటాడు. మూఢగ్రాహేణ అంటే మొండి పట్టుకొని నేను చెప్పిందే నిజం అనేటువంటి వాడు తామస దృష్టి అన్నారు. సో మనకు ఉపనిషత్తుల్లో కనిపించేటువంటిది ఈ సాత్విక దృష్టి. అంటే అన్ని వస్తువుల్లో కూడా ఏకత్వాన్ని చూడడం అనేటువంటిది మనకు చూస్తాం. అలాగే విశ్వరూప సందర్శన యోగము అని ఇంకోటి ఉంది 11వ అధ్యాయంలో. విశ్వరూపం అంటే ఏంటండి, అంటే విశ్వంలో ఉన్నట్టు విశ్వరూపంని వివిధ సందర్భాల్లో వివిధ రూపాల్లో చూపించారు. అంటే భగవద్గీతలో ఫర్ ఎగ్జాంపుల్ భారతంలోనే కౌరవ సభలో చూపించేటువంటి విశ్వరూపం ఒకటి, అర్జునుడికి చూపించేటువంటి విశ్వరూపం ఒకటి, మనం మామూలుగా జనరల్గా మనం ఇంకా మిగతా చోట్ల ఉండేటువంటి విశ్వరూపం ఒకటి ఉంటుంది. విశ్వరూపం అంటే ఏంటి అంటే విశ్వంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల తలలు కూడా ఆ విరాట్ పురుషునివే అని. అసలు ఆ శుద్ధ చైతన్యతత్వం అనేటువంటిది ప్రపంచ రూపంలో మేనిఫెస్ట్ అయినప్పుడు ఈ విశ్వాన్ని అంతటిని కూడా మనకు వ్యక్తి కింద మనం భావించుకుంటే దాన్ని మనం కాస్మిక్ ఇంటలెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఆ కాస్మిక్ బీయింగ్ లేక కాస్మిక్ ఇంటలెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఒక వ్యక్తి రూపంగా మనం భావించుకుంటే ఆ వ్యక్తి అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే మన తలలన్నీ కూడా ఆయన తలలే, మన ఇంద్రియములన్నీ కూడా ఆయన ఇంద్రియములే. మన ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా అతని విరాట్ పురుషునివే. మనం రోజు గుడికి వచ్చి చెప్పుకుంటాం ఏది, పురుష సూక్తం అని మనం అందరం విన్నామండి. అందరు వినుంటారు కదా. పురుష సూక్తం అంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వ అని చెప్పి మనం వింటుంటాం కదా. అంటే సహస్రము అంటే అర్థం ఏంటంటే 1000 అని కాదండి. మనకు మంత్రాల్లో ఎక్కడ సహస్రము అని అంటే ఎక్కడొచ్చినా కూడా ఇన్ఫినిటీ అని తీసుకోవాలి. ఇన్ఫినిట్ నంబర్. దానిపైన భాష్యం రాసినటువంటి వాళ్ళు చాలా చాలా క్లియర్గా రాశారు. ఏమనంటే సహస్ర శీర్ష అంటే 1000 అని కాదండి, ఇన్ఫినిట్ నంబర్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల యొక్క అంతఃకరణలు కూడా విరాట్ పురుషునివే. అన్ని ప్రాణుల యొక్క ఇంద్రియములు ఇవన్నీ కూడా ఇంద్రియములు, వాటిలో ఉన్నటువంటి చేతన శక్తి ఏదైతే ఉన్నదో అదంతా కూడా విరాట్ పురుషునిదే అని ఇన్నిటిలో ఒక ఏకత్వాన్ని చూసేటువంటి సూక్తం అది. అంటే ఒక యూనిటీ, అందరిలో ఉన్నటువంటి యూనిటీని చూసేటువంటి సూక్తం అది. దానికి మన దురదృష్టవశాత్తు దానిలో మధ్యలో ఒక మంత్రం ఉన్నది.
బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అన్నది కదా, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత అని ఒకటి ఉన్నది. బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్ అంటే ఏమిటండి? బ్రాహ్మణుడు దాని యొక్క ముఖం అయ్యాడు అని. అంటే విశ్వాన్ని అంతటిని కూడా ఒక వ్యక్తి కింద మనం భావించుకున్నప్పుడు సమాజంలో ఆల్రెడీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ గురించి రేపు చెప్పుకుందాం. క్యాస్ట్ అనేటువంటి ఇష్యూ రేపు చెప్పుకుందాము, అయినా టూకీగా ఇప్పుడు చెప్పింట. సో ఈ కేటగిరీస్ని తీసుకుంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఒక సమాజాన్ని గైడ్ చేసేటువంటి వాడు. వేదాలను వీడు నేర్చుకొని వీడు 10 మందికి పాఠం చెప్తూ అధ్యాపనము, అధ్యయనం అంటే తాను చదువుకోవడము, వేరే వాడికి పాఠం చెప్పడము, ఇవన్నీ కూడా వాడి యొక్క డ్యూటీస్ అనమాట. సో ఈ విధంగా చాలా సింపుల్ సరళమైనటువంటి జీవనం గడపాలి. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు హీ వాజ్ సపోజ్ టు బి వెరీ పూర్, హీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి వెరీ పూర్. వాడు ఏమన్నారంటే రేపటికి ఉందా లేదా అనేటువంటిది కూడా వాడు ఆలోచించకూడదంట, అంత సింపుల్గా ఉండాలి అని చెప్పని అన్నారు. అలా ఉండలేకపోయాం. పూర్వకాలంలో ఉండుంటారు కొంతమంది. మన పూర్వీకుల్ని కూడా భావించుకుంటే చాలామంది వాళ్ళు చాలా నార్మల్ కుటుంబాల్లోనే ఉన్నారు. సో ఎనీవే, సో ఆ విధంగా యూనిటీని చెప్పేటువంటి సూక్తం అది. బట్ మన దురదృష్టవశాత్తు దాన్ని ఏం చేశారు, చూసారా వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులందరూ కలిసి మిగతా వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేశారు వీళ్ళు అని ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని డిస్టార్ట్ చేయడం జరిగింది. దానిలో ఉన్నటువంటి విభక్తుల్ని, ఆ విభక్తుల్ని సరిగా చూస్తే ఆ విభక్తులను ఆ విధంగా అర్థం చెప్పాల్సిన పనులు బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్ అనేటువంటిది దానిలో విభక్తి ఏమి నీకు 2 కూడా ప్రథమలోనే ఉన్నాయి. బాహు రాజన్యకృత, భుజములు అనేటువంటివి రాజన్యుడు భుజములుగా చేయబడ్డాడు. ఊరు తదస్యేద్వైశ్య, వైశ్య అనేటువంటి కేటగిరీ ఊరువులు అంటే తొడలుగా చేయబడ్డాడు. పద్భ్యాం శూద్రోజాయిత అనేటువంటిది ఒక్కటి దాంట్లో కొద్దిగా విభక్తి వేరే ఉన్నాయి. పద్భ్యాం అనేది పంచమీ విభక్తి కింద తీసుకోవచ్చు, వాటి నుండి అని కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకు పాదముల వల్ల శూద్రుడయ్యాడు అనేటువంటి కూడా చెప్పుకోవచ్చు. పాదముల నుండి శూద్రుడు పుట్టాడు అనేటువంటి అర్థం అది కూడా తీసుకోవచ్చు. సో ఆ అర్థాన్ని తీసుకొని వీళ్ళు ఏం చెప్పారంటే ఈ సోషల్ కేటగరైజేషన్ శూద్రులు అనేటువంటి వాళ్ళని వీళ్ళు అణగదొక్కారు అనేటువంటిది అని చెప్పారు. కానీ అక్కడ విషయం ఏంటంటే అన్ని ప్రాణులు కూడా ఒకే విరాట్ తత్వం నుంచి వచ్చినటువంటిదే. వీళ్ళకి డ్యూటీస్ వేరే ఉన్నాయంతే. డ్యూటీస్ వేరే ఉండడం వల్ల ఆ భావన అలా చేసుకున్నారు మన ఋషులు. వాళ్ళ ఉద్దేశం లేనే లేదు ఈ సప్రెషన్ అనేటువంటి భావన. మీరు దయచేసి దానికి ఉన్నటువంటి ఇదేంటి పురుష సూక్తాన్ని గురించి ఉన్నటువంటి భాష్యము అవన్నీ కూడా జాగ్రత్తగా పండితుల దగ్గరికి పోయి మీరు జాగ్రత్తగా వింటే దానిలో ఈ సప్రెషన్ లేక అప్రెషన్ అనేటువంటి భావన లేనే లేదు. ఉన్నదంతా ఒకేటే తత్వమే అని చెప్పని ఆ యూనిటీని చూపడమే అక్కడ ఉన్నటువంటి విషయం. సరే, ఎనీవే, ఇది అక్కడ ఈ అనేక దేవుళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు. అనేక దేవుళ్ళు అనేటువంటిది లేనే లేదు. మనకు మొట్టమొదటి నుంచి వేదాల్లో నుంచి ఉన్నటువంటిది ఒకే ఒకటి ఏంటంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇవన్నీ మీరు చాలాసార్లు వినుంటారు. అంటే ఉన్నది ఒకే ఒక సత్యము, దాన్ని అనేక విధాలుగా చెప్పుకుంటారు అనేటువంటిది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ అనేటువంటిది మన దగ్గర నుంచి ప్రపంచానికి పోయింది, కానీ వేరేవాడి దగ్గర నుంచి మనకేం రాలేదు. వేరేవాడు ఏంటంటే మేము చెప్పింది ఒకటే దేవుడు అనేటువంటిది వాళ్ళ వాదం అంతే. అంతేగాని దేర్ ఇస్ ఓన్లీ వన్ రియాలిటీ అనేటువంటిది మొట్టమొదటిసారిగా మనకు చెప్పినటువంటిది మన ఉపనిషత్తులు, మన వేదాలే. ఇది మనం గట్టిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ వన్ రియాలిటీని మనం అనేక విధాలుగా మనం భావించుకుంటున్నాము. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్క్లూజివ్నెస్. అది కూడా చెప్పుకున్నాం నిన్న. ఇన్క్లూజివ్నెస్ అని, టాలరెన్స్, రిలీజియస్ టాలరెన్స్ అని ఇప్పుడు ఏవైతే పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కేవలము భారతీయ ధర్మంలోనే ఉన్నాయి, సనాతన ధర్మంలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేదు. ఈ ఇన్క్లూజివ్నెస్ అనేది ఇంకెక్కడా లేదు. మనం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే నేను చెప్పిందే దేవుడు, మిగతావన్నీ కూడా డెవిల్స్ అని చెప్పని అంటారు వాళ్ళు. సో ఆ విధంగా అలా లేదు. మనకున్నటువంటి మనది ఒక్కటే మాత్రమే ఇన్క్లూజివ్నెస్ అనమాట. సో ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఇంకొక వాదం కూడా ఏముంటుందంటే మీ దేవుళ్ళందరూ కూడా క్రూరులు, వాళ్ళు రక్తం తాగుతారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీ వాళ్ళందరూ కూడా ఆయుధాలు ధరిస్తారు అని. ఇవన్నీ కూడా పురాణాల్లో వచ్చినటువంటి సింబాలిక్ కల్పనలు. సింబాలిక్ అంటే ఏంటి? ఒక రాక్షసుడు అని అనే వేళకు వాడికి ఏదో 2 కొమ్ములు పెట్టడం, కూరలు పెట్టడం, వాడు భయంకరంగా చూపడం అనేటువంటిది ఇది ఒక సింబలైజేషన్. ఉదాహరణకి మనం మామూలుగా ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ దేవి పూజలు చేస్తుంటారు. దేవి సప్తశతిలో 3 కథలు ఉన్నాయి కదండి. ఆ మొట్టమొదటి కథలో ఉన్నటువంటి మీనింగ్ ఏమిటి అంటే తమో గుణాన్ని జయించడం, తమో గుణాన్ని నశింపజేయడం. తమో గుణం అంటే ఏంటి? డల్గా పడి ఉండడం అన్నమాట. ఆయన బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అనేటువంటి భావనలో ఉండగా ఆ బ్రహ్మను మింగడానికి ఈ మధు కైటబులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. మధు కైటబులు అంటే ఏంటి? మధు అంటే హనీ.
కైటభం అంటే కీటం, మధువులో ఉండి కీటం అంటే ఏంటి? బాగా మధువును తాక్కుంటూ అక్కడ దానిలోనే మునిగిపోయినటువంటి ఒక ఇన్సెక్ట్ అనుకోండి. సో అది ఏమిటి? డల్నెస్. ఆ డల్నెస్ నుంచి వాడు బయటికి రాదలుచుకోడు. క్రియేషన్ అనేదాన్ని మనకు అక్కర్లేదు, క్రియేషన్ అక్కర్లేదు, ఆ డల్నెస్లో హ్యాపీగా ఉంటానంటాడు వాడు. సో అది మధుకైటపులు అనేటువంటి వాడు ఆ బ్రహ్మను తినడానికి పోవడం అనేటువంటి దానిలో సింబల్ అది. సో ఆ తమో గుణాన్ని ఎలా జయించాలి అంటే రజోగుణము ద్వారా జయించాలి. అందుకని ఆ మహామాయ అనేమో వచ్చి ఈయన లేపుతుంది, ఎవరిని? విష్ణువులు లేపాయా, నువ్వు వాడిని ఏదో చంపేసేయంట, వాళ్ళని చంపుకుంటే వాళ్ళు మళ్ళీ యుద్ధం చేయడము, చంపడము, ఇదంతా కూడా నడుస్తుంది. రెండో కథలో అంటే మొట్టమొదటి కథలో తమో గుణము అనేదాన్ని జయించడం. రెండవ కథ ఏంటండి? రెండవ కథలో మహిషాసురుడు అనేవాడు ఉంటాడు. అంటే వాడు ప్రపంచమంతా నేనే డామినేట్ చేయాలి, అంతా నా వశంలోనే ఉండాలి. మన రాక్షసులందరూ అలాంటి వాళ్ళు కదండి. హిరణ్యకశిపుడు కావచ్చు, మరుగుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రపంచం అంతా నా వశంలో ఉండాలి. అంటే ఆల్ ద రిసోర్సెస్ ఆఫ్ ద యూనివర్స్ షుడ్ బి విత్ మీ. ఈనాడు మన ట్రంప్ మహాశయుడు ఉన్నట్టుగా ఆయన ఇక ప్రపంచమంతా నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు నడవాలి అని చెప్పని అంటున్నాడు కదా. సో సంథింగ్ లైక్ దట్. ఈయనకు పూర్వీకుడు ఆయన అనుకోండి. సో వాడు మహిషాసురుడు. వాడంటే రఫ్ అండ్ టఫ్గా వెళ్తుంటాడు. సో ఇప్పుడు వాడిని అణచడం ఎలాగా అంటే రజోగుణం ద్వారా వాడిని అణచాలి. ఏది? వీడు రజోగుణానికి చిహ్నం వాడు, దానికి మళ్ళీ రజోగుణం ద్వారానే వాడిని అణచాలి. అందుకని దేవి అక్కడ వస్తుంది. దానిలో ఆ సింబల్స్ కూడా ఎలా వస్తుంటాయంటే వాడికి ఆ మహిషాసురుడికి 6 మంది మంత్రులు ఉంటారు. ఆ మంత్రులు ఎవరంటే మనకున్నటువంటి అరిషడ్వర్గములు, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనేటువంటివి ఒకటి. వాడు మహిషాసురుడు అనేటువంటి వాడిని ఆమె చంపడం అనేటువంటిది రెండవ కథ వరకు చాలా సింపుల్గా ఉంది సింబాలిజం. మూడవ కథకు వచ్చే వాళ్ళకు కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. మూడవ కథలో ఏంటంటే సత్వగుణాన్ని కూడా మనం జయించి బయటికి పోవాలి. రజోగుణమే కాకుండా సత్వగుణంలోనే ఉండి, సత్వగుణంలో అంటే ఏంటి? ఏదో నేను బాగా చదువుకున్నాను, నేను ఒక గొప్ప పండితుడు, నేను ఆత్మజ్ఞాని, నేనిది అనేటువంటి నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన. సత్వగుణంలో కూడా కొంచెం ఒక రకమైనటువంటి అహంభావం ఉంటుంది. సో ఈ అహంభావము ఇవన్నీ కూడా పోవాలి కదా. సత్వగుణంలో ఉన్నటువంటి వాడు కూడా అహం మమ ఈ రెండు ఉంటాయంట. అహం అంటే నేను అనేటువంటిది ఒకటి, నాది అనేటువంటిది ఒకటి. ఈ అహం మమ అనేటువంటివి శుంభనిశుంభులు. ఆ శుంభనిశుంభులు అనేటువంటి వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నారు. వాడి అసిస్టెంట్స్ మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఫస్ట్ ఆ ధూమ్రలోచనుడు అనేటువంటి వాడు వస్తాడు. అంటే అక్కడ సరస్వతి, అక్కడ దేవి, అక్కడ ప్రిసైడింగ్ గాడెస్, ఆ కథకు ప్రిసైడింగ్ గాడెస్ ఎవరంటే సరస్వతీదేవి. ఆ మూడవ కథలో ఆ సరస్వతీదేవి అంటే జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కానీ మిగతా వాటి వల్ల కాదు అని చెప్పాను కదా. ఒట్టి శాస్త్రజ్ఞానం వల్ల, వేదాంతం చదవడం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల కాదు అని కదా విషయము. సో కాబట్టి ఆ సరస్వతి అనేటువంటి ప్రిసైడింగ్ గాడెస్ అక్కడ ధూమ్రలోచనుడు అని కూడా వస్తాడు. ధూమ్రలోచనుడు అంటే ఏమిటి? అది అర్థం కావాలంటే మనకు భాగవతంలో చూడాలి. భాగవతంలో ఆ ఋషులు మాటి అంటుంటారు, యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు ధూమ్రాయితే క్షణ అంటారు. ధూమ్రాయితే క్షణ అంటే యజ్ఞయాగాలు అవి ఇవి చేసి వాళ్ళ కళ్ళన్నీ కూడా ధూమం అంటే పొగ. ఆ పొగ వల్ల వాళ్ళ మొహాలన్నీ కూడా నల్లబడి ఉంటాయంట. కళ్ళన్నీ ఎర్రబడి ఉంటాయి, తర్వాత మొహాలన్నీ నల్లబడి ఉంటాయి అని. అదేదో సినిమాలో అదే కూడా చూస్తాం మనం. వాడు రోజు ఆ భార్య వచ్చి అంతా ఆరతీస్తుంటే వాడి ముఖమంతా నల్లగా అయిపోయి ఉంటుంది. ఆ విధంగా ధూమ్రాయితే క్షణ అంటాడు. ఆ ధూమ్రలోచనుడు అనేవాడు వచ్చి నేను నిన్ను ఓడిస్తానంటాడు. ఆ సింబలిజం ఏంటి? అక్కడ యాగము చేయడం వల్ల మోక్షం వస్తుంది అనుకునేటువంటి వాడు అక్కడ సింబలైజ్ చేయబడ్డాడు. యాగం వల్ల నీకు మోక్షం రాదయా, నీకు స్వర్గం వస్తుంది అని. స్వర్గానికి మోక్షానికి డిఫరెన్స్ ఉందండి, అది మీకు తెలిసే ఉంటుంది. స్వర్గం అంటే ఏంటంటే మనం ఏదో ధర్మము, అది ధర్మకార్యాలు ఏమన్నా చేసినప్పుడు ఆ ధర్మం వల్ల మనకు వచ్చేటువంటిది స్వర్గము అనేటువంటిది. తర్వాత మోక్షం అంటే ఏమిటి? స్వర్గంలో డిఫెక్ట్ ఏమిటి? స్వర్గం కూడా చెడ్డదే అన్నారు. స్వర్గం అనేటువంటిది ఇట్ ఈజ్ లైక్ ఎ లాలీపాప్ అంటాడు భాగవతంలో. స్వర్గం అనేటువంటిది మన చిన్నపిల్లవాడికి ఇచ్చేటువంటి ఒక చిన్న లాలీపాప్ ఇచ్చి, లేక చాక్లెట్ ఇచ్చారు, నువ్వు స్కూల్కి చెప్పాలి. అది మన పిల్లవాళ్ళు మనకు చెప్పాల్సింది ఏంటంటే, మా దేవుళ్ళు మాకు వెపన్స్ ఇవ్వకుండా వాళ్ళే పెట్టుకున్నారయ్యా, మీ దేవుడు మీకు వెపన్స్ ఇచ్చాడు అని చెప్పుకోవాలి. చెప్పకపోయినా మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సింబాలిక్. ఇవి నిజంగా మన దేవుళ్ళు అక్కడ కత్తి పట్టుకొని నిలుచుకొని అందరినీ కూడా నరికారు, రక్తం తాగారు అనేటువంటిది టోటలీ సింబాలిక్ అనమాట. మనకు అర్థం తెలియనప్పుడు ఎవరన్నా పండితుల దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాలి. పండితులు కూడా చాలామంది వేదాంతం చదివినటువంటి వాళ్ళే చెప్పగలరండి. వేదాంతం చదవనటువంటి వాళ్ళు పురాణాలని చెప్పలేరు. మనకి ఇక్కడ తత్వవిధానంద స్వామీజీ అని మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్తాడు.
పురాణాన్ని చెప్పాలంటే ఎవరైనా కానీ పురాణాన్ని చెప్పాలంటే వేదాంతం చదివి ఉండాలి. వేదాంతం తెలియనటువంటి కామ్యకర్మలు అన్నమాట. సో ఈ కామ్యకర్మలు అనేటువంటిది ఒకటి. అలా కాకుండా నిత్య కర్మలు అని కొన్ని ఉన్నాయి. నిత్య అంటే ఏంటంటే ఎవ్రీ డే అనే కాదు, కంపల్సరీగా చేయవలసినటువంటివి అని. ఎవ్రీ డే అనేటువంటి అర్థం కూడా ఉన్నదండి. ఎవ్రీ డే చేయాలి, కంపల్సరీగా కూడా చేయాలి అని. ఈ నిత్య కర్మలు అనే దాన్ని ఏ విధంగా చెప్పారంటే, మనకు ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. 4 ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం. ఇప్పుడు లేవనుకోండి, ఇప్పుడు ఏవి లేవు, ఒకప్పుడు ఉండేవి. సో ఈ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, దాని తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసము అని 4 ఆశ్రమాలు. అలాగనే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు కూడా, క్షత్రియ అనేటువంటి వాడు కూడా, వైశ్య కేటగిరీ ఒకప్పుడు ఉండేవి ఇవన్నీ కూడా. ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడి లక్షణం ఏంటి? నేను చెప్పుకున్నాం కదా, సత్యము, జ్ఞానము, దాని తర్వాత మళ్ళీ ఇంకేంటి, సంతుష్టి, క్షమ, శాంతి, ఇవన్నీ విద్య పైన ఆసక్తి, అవన్నీ ఉన్నటువంటి ఆ లక్షణాలు ఉంటే దాన్ని సత్వగుణము అన్నారు. ఆ సత్వగుణం ఉన్నటువంటి వాడు వీడు. రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియ, వైశ్య అనేటువంటిది. తమో గుణం ఉన్నటువంటిది ఇంకొకటి. ఆ విధంగా చెప్పారనమాట. సో ఇదేంటి, సత్వగుణం ఉన్నటువంటి వాడికి ఎలాంటి డ్యూటీ ఇవ్వాలి? చాతుర్వర్ణ్యమయ సృష్టం గుణకర్మ విభాగశః అన్నప్పుడు గుణకర్మ దానిలో ఉన్నటువంటి గుణాన్ని బట్టి, యాప్టిట్యూడ్ని బట్టి వాడికి కర్మ ఇచ్చారు. ఏమిటి? నువ్వు చేయాల్సిన పని ఈ వేదాన్ని ప్రిజర్వ్ చేయాలి, అధ్యయనము అధ్యాపనం చేయాలి అని వాడికి డ్యూటీ ఇచ్చారు. మరి మంచి యాంబిషన్ ఉన్నటువంటి వాడు, సమాజాన్ని శాసించాలి అనేటువంటి వాడు, వాడికి ఎలాంటి డ్యూటీ ఇవ్వాలి? నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, నువ్వు ఇదిగో ఈ పని చేయి, నువ్వు రాజుగా ఉండు, క్షత్రియుడిగా ఉండు, ప్రజలందరినీ కంట్రోల్ చేయనటువంటిది అది అతనికి ఇచ్చినటువంటిది. అలాగే ఇంకొకడు ధనం సంపాదించాలి అనేటువంటిది ఉంటుంది, అతనికి ఇంకో డ్యూటీ ఇచ్చారు. అది కూడా వర్తకం, అది చాలా చాలా ఇంపార్టెంట్. సమాజంలో ఎకానమీ బిల్డప్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇంకొకడు పెద్దగా ఇనిషియేటివ్ లేనటువంటి వాడు ఉంటాడు, వాడు మిగతా వాళ్ళకి అసిస్టెన్స్ చేస్తుంటాడు. ఇప్పుడు మన చుట్టూ ఎంతోమందిని చూస్తున్నాం కదా, మనకందరూ సేవ చేసేటువంటి వాళ్ళు రోజు ఉన్నారు కదా. సేవ చేయకుండా ప్రపంచంలో ఎక్కడ ఏది నడవదు కదా. సో ఆ విధంగా దీన్ని బట్టి ఒక వ్యక్తి ఉన్నటువంటి వర్ణము, ఆశ్రమాన్ని బట్టి వాడికి కొన్ని విధులు ఇచ్చారు. విధులు అంటే డ్యూటీస్ అన్నమాట. వాటిని నిత్య కర్మలు అన్నారు. ఇదిగో ఈ వర్ణం వాడు ఈ పని చేసి తీరాలి అనేటువంటిది ఒక నిత్య కర్మ. ఆ నిత్య కర్మల్లోనే మనకేంటి, సంధ్యావందనము ఇవన్నీ కూడా వస్తాయి. ఈ సంధ్యావందనం అనేటువంటిది అన్ని ద్విజులందరికీ కూడా చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 కేటగిరీలను కూడా ద్విజులు అన్నారు. వీళ్ళందరికీ చెప్పినటువంటిది నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అన్నారు. వాటి డీటెయిల్స్లకి నేను పోను. సో ఇక్కడ కర్మయోగానికి కమింగ్ బ్యాక్ టు కర్మయోగం అంటే ఏమిటి? ఇప్పుడు మనకు విశ్వాన్ని సృష్టించిన, ఇప్పుడు ఇందాక కాస్మిక్ బీయింగ్, కాస్మిక్ ఇంటలెక్ట్ అని చెప్పుకున్నాం కదండి. సో దేర్ ఈజ్ ఆల్సో ఏ కాస్మిక్ స్కీమ్. ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి కూడా ఒకటి మరొక దానిపైన ఆధారపడి ఉంది. పరస్పర ఉపకారక భావము అన్నారు. అంటే మనకు బృహదారణ్యకోపనిషత్తు అనే ఉపనిషత్తులో ఒక చాప్టర్ ఉన్నది, మధు బ్రాహ్మణము అని చెప్పిన ఒక చాప్టర్ ఉన్నదండి. అది కర్మయోగానికి బేసిస్. మధు బ్రాహ్మణం అంటే ఏంటంటే, మధువు అంటే తేనె. ఒక తేనె తుట్ట అంటాం, తేనె తుట్ట లేక తేనె పట్టు అని అంటాం కదండి. వివిధ ప్రాంతాల్లో తేనె తుట్ట లేక తేనె పట్టు అంటాం కదా. ఆ తేనె అది ఆ మధు బ్రాహ్మణం ఎలా ప్రారంభమవుతుందంటే, ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు అంటుంది. అంటే అన్ని ప్రాణులకు కూడా ఈ నేల అనేటువంటిది తేనె పట్టు లాంటిది. అలాగే అన్ని ప్రాణులు కూడా ఆ తేనె పట్టుకు కాదు, ఆ మధువు తేనె పట్టు లాంటి వాళ్ళు ఈ పృథివీ అనేటువంటిది మనకందరికీ తేనె పట్టు. ఆ పృథివీకి మనము తేనె పట్టు. అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి మనకు తేనె తుట్టను ఊహించుకుందాం. దానిలో 100-1000 తేనెటీగలు ఉంటాయి. ఆ 1000 తేనెటీగల్లో అన్ని తేనెటీగలు కూడా నిజంగా తేనె తెచ్చి అక్కడ పెడుతుంటే నిజంగా తేనె తుట్ట బాగుంటుంది. అలా కాకుండా కొన్ని తేనెటీగలు తేనె తేకుండా ఇంకేదో విషం తెచ్చి అందులో పెట్టాయనుకోండి, ఆ తేనె తుట్ట అది చెడిపోతుంది కదా. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఇప్పుడు భూమి అనేటువంటిది మనకు ఉన్నటువంటి రిసోర్స్, న్యాచురల్ రిసోర్స్. అలాగే భూమి ఒకటే కాదు, అలాగే మిగతా పంచభూతాల్లో మిగతా వాటికి కూడా చెప్పారు. గాలి, జలము, ఆపహ, ఈ నీళ్లు కూడా, ఇవన్నీ కూడా మనకందరికీ కూడా తేనె పట్టు లాంటివి. మనం కూడా దానికి విచ్ మీన్స్ మనం ఏం చేసాము, ఆ పృథివీ అనేదాన్ని ఒక దేవతా స్వరూపంగా భావించాం. అలాగే వాయువు అనేదాన్ని ఒక దేవతా స్వరూపంగా భావించాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనిషి సర్వైవల్కి అవసరమైనటువంటివి. అగ్ని అనేటువంటి దాన్ని మనకు ఒక దేవతా స్వరూపంగా భావించాము, నీటిని ఒక దేవతా స్వరూపంగా భావించాము.
సో దీన్ని మనం ఏమంటాం అక్కడ భగవద్గీతలో దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ అని చెప్పినట్టుంది కదండి. ఈ దేవతలను మీరు భావించండి అంటే వీటిని సరిగా చూసుకోండి, అవి మిమ్మల్ని సరిగా చూస్తాయి. ఇది ఎక్కడ, ఇది మనిషికిను ప్రకృతికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేటువంటిది. నేను అతి టూకీగా చెప్పాను, ఎందుకంటే దాని కింద భాష్యము అని చదివితే ఇంకా చాలా విశేషాలు ఉంటాయి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ. అలాగే యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర అని ఇంకొక శ్లోకం ఉన్నది. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన అని. అంటే ఏంటంటే మనం ఏ కర్మ చేసినా కూడా యజ్ఞార్థము చేయాలి, అంటే యజ్ఞము కొరకు చేయాలి. యజ్ఞం అంటే మళ్ళీ ఇక్కడ మనం చేసేటువంటి యజ్ఞం కాదు. యజ్ఞో వై విష్ణు అని వ్యాఖ్య రాశారు దానికి. యజ్ఞం అనేటువంటి పదానికి యజ్ఞో వై విష్ణు, యజ్ఞ అనేటువంటి పదానికి విష్ణువు అని అర్థం. విష్ణువు అంటే మళ్ళీ అర్థం ఏంటి? విశ్వాన్నంతటిని కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వము, అది విష్ణువు అన్నారు. అంటే ఈ విశ్వానికి మనం తోడ్పడాలన్నమాట. మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి పని కూడా ప్రపంచంలో ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు అదర్స్ అని. అంటే మనకెప్పుడు లేదా అంటే మనకేం అక్కర్లేదా, అందరికీ ఎప్పుడు వేరే వాడికి సేవ చేయడం అంటే అది కాదు. మనం చేస్తున్నటువంటి కర్మల్లో మనకు ఆత్మ దేనికి కూడా ఉన్నది, పోషణకు కూడా ఉన్నది. అలా చేస్తూ మిగతా వాడికి డ్యామేజ్ కాకుండా చేయాలన్నమాట. మిగతా వాడికి ఎలాంటి వాడి హక్కుల్ని హరించకుండా మన పౌరుషం మన ఇది ఎంత ఉన్నదో దాన్నే తీసుకోవాలి. ఈ వ్యష్టి సమష్టి అంటారు. ఒక ఇండివిజువల్ ఉన్నాడు కదా, ఇండివిజువల్ అనేటువంటి వాడు ఈ సమష్టి నుంచి, అంటే ఇది మొత్తం నుంచి ఎంత వాడికి డ్యూ ఉన్నదో అంతే తీసుకోవాలి. వీడు ఎంత పని చేయాలనో అంత చేయాలి. ఇంకా ఏమిటి, వీడికి ముఖ్యంగా ఇది డ్యూటీ అన్నమాట, ఇది కర్తవ్యం. సో అది నిత్య కర్మ అన్నారు అందుకని. సో అలాగే సమాజానికి ధర్మము కూడా మిగతా ప్రాణులందరికీ కూడా అన్నిటికీ కూడా మధువు. అలాగే ధర్మానికి మనమందరం మధువు అంటుంటాం. అంటే దాని అర్థం ఏంటి? ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పాం కదా. ఆ ధర్మం అనేటువంటిది ఈ ప్రాణులన్నిటికీ కూడా మధువు లాంటిది. అంటే ఏమిటి? అది మనల్ని అందరికీ కూడా పోషణ కలిగిస్తుంది. కానీ మనం కూడా దాన్ని రక్షిస్తుండాలి. అంటే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు డూ హిజ్ డ్యూటీ. మనం ఇఫ్ వీ డూ అవర్ డ్యూటీ ప్రాపర్లీ, ది రైట్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ ఆర్ టేకన్ కేర్ ఆఫ్. ఇది మన సొసైటీని మనం గమనిస్తే, మన ధర్మంలో అవర్స్ ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ డ్యూటీస్, నాట్ ఆఫ్ రైట్స్. మన దగ్గర రైట్ అనేటువంటి పదానికి సంస్కృతంలో పెద్ద పదం లేదు. అధికారం అనే పదం ఉంది, కానీ అది రైట్ అని కాదు. అధికారం అనే పదానికి వేరే అర్థం ఉన్నది, ఎలిజిబిలిటీ అనే అధికారం అనే పదానికి. సో మన దగ్గర హక్కు అనేటువంటి పదం లేదు. ఎందుకు లేదు అంటే మనకు డ్యూటీలే చెప్పారు. నీ డ్యూటీ నువ్వు చేస్తుంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో పెద్దవాడు, ఒక హస్బెండ్, ఇఫ్ ఈజ్ పర్ఫార్మింగ్ హిజ్ డ్యూటీస్, మిగతా భార్య యొక్క హక్కులు కాపాడబడతాయి, పిల్లల యొక్క హక్కు అనేటువంటిది కూడా ఉర్దూ వర్డ్, ఫార్సీ వర్డ్. అది ఫార్సీ కాదు, అరబిక్ వర్డ్ ఏదో. సో హక్కు అనేటువంటి తెలుగు పదం కాదండి. సో ఎనీవే, నేను నా డ్యూటీ చేస్తుంటే మిగతా వాళ్ళ రైట్స్ కాపాడబడతాది. సో అవర్స్ ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ డ్యూటీస్, నాట్ ఆఫ్ రైట్స్ అని చెప్పని ఐ థింక్ స్వామి చిన్మయానందనో ఎవరో చెప్పారు. సో ఆ విధంగా మనది నిత్యకర్మ అనేటువంటిది ఏమిటి? వాడు తప్పకుండా చేయవలసినటువంటి విధులు. దానిలో ఏమన్నారు? పంచమహాయజ్ఞాలు అన్నారు. ఇంకా డీటెయిల్స్లోకి వెళితే చాలా ఉన్నాయి. అంటే ఏంటి? అతిథులకు భోజనం పెట్టడము, ఇంకేదో ప్రాణులకు, జీవులకు, జంతువులు వాటికి భోజనం పెట్టడము, రోజు వీడికి ఏదైతే అధ్యయనం, వీడి శాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ శాస్త్రం అధ్యయనం చేయడము, ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ డ్యూటీస్ అని చెప్పని అన్నారు. అలాగే క్షత్రియుడికి డ్యూటీ, కంపల్సరీ డ్యూటీ అంటే వాడికి కూడా ఇవన్నీ ఉన్నాయి. పంచమహాయజ్ఞాలు అని చెప్పని అతిథులకు అన్నం పెట్టడము, తర్వాత దానము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దానము ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు రక్షణ. క్షత్రియుడు అంటే ఏంటంటే శతాత్ త్రాయతే, అంటే ఎవడన్నా దెబ్బతిన్నవాడు ఉన్నాడు అంటే వాడిని రక్షించడం అనేటువంటిది అనే క్షత్రియుడి యొక్క డ్యూటీ. సో అది వాడి ధర్మం అన్నమాట. అది వాడికి స్వధర్మం. ఏదైతే స్వధర్మం ఉన్నదో ఆ స్వధర్మం అనేటువంటిది వాడికి నిత్య కర్మ. ఎవరికి? క్షత్రియుడికి. ఇప్పుడు ఈ భగవద్గీత ఎక్కడ మొదలవుతుందండి? భగవద్గీత మొదలయ్యేదంతా కూడా అర్జునుడు కూర్చొని నేను యుద్ధం చేయను అనే చోట మొదలవుతుంది. ఎందుకు చేయను అంటే అది అక్కడ ఉన్నటువంటి మనకు డిబేట్ అంతా, డిస్కషన్ ప్రాసెస్ ఫాలో అయితే, యుద్ధం ఎందుకు చేయను, యుద్ధం చేస్తే నేను అందరినీ చంపుతుంటాను, నాకు పాపం వస్తుంది. అప్పుడు అర్జునుడు ఏమంటే, కృష్ణుడు ఎలా మొదలు పెడతాడు? కృష్ణుడు ఎలా మొదలు పెడతా అంటే, అసలు అరే నువ్వేదో చంపేస్తున్న వాళ్ళని అంటున్నావు కదా, జీవుడు అనేటువంటి వాడు చచ్చేటువంటిది కాదు, అశోచ్య నన్వశోచ్య స్వామి అని చెప్పని నువ్వు ఇవన్నీ కూడా 20 శ్లోకాలు ఉన్నాయి. దానిలో జీవస్వరూపాన్ని చెప్పారు. దానిలో ఏమిటి? ఈ జీవుడు అనేటువంటి వాడు నశించేటువంటిది కాదు, ఇది ఎటర్నల్గా ఉండేటువంటిదే, శాశ్వతమైనటువంటిది, పురాణమైనటువంటిది. ఈ శాశ్వతమైనటువంటి దాన్ని ఎవడు చంపలేడు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక, ఇట్లాంటివన్నీ చెప్పారు. మన ఘంటసాల గారి పద్యాలన్నీ మనకు గుర్తుంది.
సో ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా అప్పుడు అర్జునుడికి ఇంకా ఏం మార్పు రాలే. సో అప్పుడు స్వధర్మం అనే పాయింట్లో చెప్పాడు, స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి. అరే నీ స్వధర్మాన్ని కూడా ఆలోచించుకోయా, నువ్వు స్వధర్మం చేయకపోతే నిన్ను చూసి మిగతా తోటి రాజులందరూ కూడా నిన్ను చూసి నవ్వుతారు. ఇక్కడ ఈ లోకంలో కూడా నువ్వు అపకీర్తి పొందుతావు, నీకు పాపం కూడా వస్తుంది, నరకానికి కూడా వెళ్తావు అని చెప్పని అంటాడు. అక్కడికి కూడా ఇంకా అర్జునుడిలో చైతన్యం రాలే. సో అప్పుడు ఆయన ఏం చెప్పాల్సి వచ్చింది, నువ్వు నిజంగా కర్మ చేయకుండా నీకు పాపం రాకూడదు అని అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు పాపం రాకూడదని చెప్పని అనుకుంటే, పుణ్యం కానీ పాపం కానీ రాకూడదు అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు కర్మయోగం అనేటువంటిది చేయాలి. కర్మయోగం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక కాస్మిక్ స్కీమ్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ కాస్మిక్ స్కీమ్ ప్రకారం దిస్ ఈజ్ మై డ్యూటీ, ఐ విల్ డ్యూ మై డ్యూటీ, నాకు దీని ఫలితం వద్దు, ఇది ఒక నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను. అంటే ఏంటి? యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ ది కాస్మిక్ బీయింగ్ నేను ఐఎమ్ డూయింగ్ ఇట్. నా విధి ఈ విధంగా ఉన్నది, శాస్త్రంలో నాకు ఈ విధి చెప్పబడినది, నేను ఈ విధిని నేను నిర్వర్తిస్తున్నాను, నాకు దీని ఫలం వద్దు అనేటువంటిది ఈశ్వరార్పణ బుద్ధి అన్నారు. అంటే దీన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదండి. ఏమిటి, నేను ఆఫీసు పోయి పని చేస్తాను, నాకు జీతం వద్దు, చెక్ అక్కర్లేదు అనేటువంటిది కాదు. ఆఫీసు పోవాల్సిందే, జీతం తీసుకోవాల్సిందే, అన్నీ ఉంటాయి. బట్ ఆఫీసులో లంచం తీసుకోకూడదు అంతే. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, మనం ఒక ఫైల్ చూసినప్పుడు ఆ ఫైల్ వెనక ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఆ ఫైల్లో ఉన్నటువంటి మనిషిని కూడా చూడాలి. సో మనం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు అంటే కొంతమంది భయపడతారు. మనం దాన్ని నిజంగా సరిగా అర్థం చేసుకుంటే అది మనం పని చేయాలి, రోజు ఆఫీసు పోయి పని చేయాలి, జీతం తీసుకోకూడదని కాదు. తప్పకుండా జీతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం ఇల్లీగల్గా ఏమీ చేయకూడదు. అందులో ఇల్లీగల్గా ఎవరికో బాధ కలిగించేట్టుగా, ఒకటికి నష్టం కలిగించేట్టుగా ఇర్రెగ్యులారిటీస్ చేయకూడదు. అది అక్కడ మనకు ప్రస్తుతానికి అన్వయించుకుంటే ఓకే. అర్జునుడి పరిస్థితిలో అక్కడేమిటి, అతను యుద్ధం చేయాలి. అతను యుద్ధం చేయడం అనేటువంటిది నిత్యకర్మ. ఆ నిత్యకర్మ చేస్తున్నప్పుడు కూడా దిస్ ఈజ్ మై స్వధర్మ అనేటువంటి భావనతో, నాకు దీని యొక్క ఫలితం వద్దు అనేటువంటి భావనతో చేస్తే రాజ్యం వస్తుంది, వచ్చినా కూడా అతను కోరుకున్నటువంటిది కాదు. సో ఆ విధంగా అతనికి పాపము రాదు అనేటువంటిది ఒకటి చెప్తాడనమాట. సో పాపం రాకూడదంటే 2 లెవెల్స్. ఏమిటి, ఒకటి అతను కర్మయోగమన్నా చేయాలి, లేకుంటే ఆత్మజ్ఞాని అయినా కావాలి. సో ఆత్మజ్ఞానం అనే దాని గురించి కూడా మళ్ళీ 2వ అధ్యాయంలోనే శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. అదేంటి, స్థితప్రజ్ఞుడు అనే పేరు మీరు వినుంటారు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి, ఈ ఆత్మజ్ఞానం అంటే నేను తెలుసుకున్నాం కదా, ఆత్మ విచారం నేను అంటే ఏమిటి. మన రమణ మహర్షి పుస్తకాలన్నీ ఉన్నాయి చూడండి, హూ యామ్ ఐ అనే పెద్ద డిబేట్ ఉంది కదా. సో ఆ విధంగా గురువు దగ్గరికి వెళ్ళడము, గురువు దగ్గరికి వెళ్ళి అసలు నేను అంటే ఏమిటి, ఈ జగత్ అంటే ఏమిటి, వీటన్నిటి గురించి తెలుసుకొని ఆ విధంగా మనస్సును ప్యూరిఫై చేసుకొని, ఆత్మజ్ఞానం అంటే నాట్ టెక్స్చువల్ నాలెడ్జ్ కాదండి. ఆత్మజ్ఞానం అనే ప్రాసెస్లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అంతా ఏంటంటే, ఐ మే బికమ్ ఏ స్కాలర్ ఇన్ వేదాంత, బట్ ఐ మే నాట్ బి ఏ జ్ఞాని. నేను స్కాలర్ కావచ్చు, బాగా ప్రవచనం చెప్పచ్చు, పాఠాలు చెప్పచ్చు, అన్నీ చెప్పచ్చు, కానీ నాలో మనసులో ఇంకా కొన్ని యాంగ్యులారిటీస్ ఉన్నాయనుకోండి, నా మనసులో ఇంకేదో రాగద్వేషాలు అవి ఉన్నాయి, నా మనసులో ఇంకా అహంభావన పోలేదు, ఇంకా నా మనసులో ఇంకేదో రకరకాలైనటువంటి ప్రిజుడిసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అది వీలు పడదంటారు. నువ్వు శాస్త్రజ్ఞాని, శాస్త్ర పండితుడు పాఠం చెప్పడానికి పనికొస్తావు, కానీ ఆత్మజ్ఞాని కాదు బొమ్మంటారు. సో ఆత్మజ్ఞాని అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంటర్నల్ డిసిప్లిన్. మనం ఇందాక చెప్పుకున్నటువంటి వాసన క్షయము అని అన్నాం చూడండి, రాగద్వేషాలు ఇవన్నీ పోవాలి. అందుకనే ఏం చెప్తాడు, కర్మయోగం తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది ఏంటి, సన్యాసం అనేటువంటిది ఏ లెవెల్లో ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తాడు. సన్యాసం ఉంటే కేవలం కర్మ సన్యాసం చేసి నేను సన్యాసి అనుకుంటే కదయ్యా. అర్జునుడికి ఈ డౌట్ కూడా వస్తుంది, ఏమని, నేను సన్యాసం అనేటువంటిది ఒకటి ఉంది కదండి, నేను సన్యాసం చేసి నేను ఈ కర్మను మానేసేయచ్చు కదా అంటాడు. సన్యాసం చేయడం అంత ఈజీ కాదయ్యా. సన్యాసం అనేటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు, పూర్తిగా తనలో అంతఃకరణ పరిశుద్ధమైన తరువాత అతను సన్యాసించవచ్చు. కానీ అలా కాకుండా నేను మోక్షం కోసం ఇప్పుడు సన్యాసం చేస్తున్నాను అంటే దెర్ ఇస్ ఎ గ్రేటర్ ప్రాబ్లం, దెర్ ఇస్ ఎ గ్రేటర్ డేంజర్. నువ్వు కర్మయోగం చేస్తూ మామూలుగా ఉంటే కనీసం ఈ విధంగా ఉంటావు, చిత్తశుద్ధి అయినటువంటిది లేక అంతఃకరణ శుద్ధి అయినటువంటిది వస్తుంది. అని మొదట్లోనే నేను సన్యాసం తీసుకుంటానంటే, సన్యాసి అయినటువంటి వాడు, చిత్తశుద్ధి లేనటువంటి వాడు ఇంకేదన్నా మనం చూస్తుంటాం, రకరకాలైన సన్యాసులపైన కంప్లైంట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటాం. అలాంటి కేసులో పడతా ఉన్నాయన అని అక్కడ శ్రీకృష్ణుడు వార్నింగ్ ఇస్తాడు. అది 5వ అధ్యాయంలో వస్తుంది. ఇది జ్ఞాని కానటువంటి వాడి సన్యాసం కంటే మామూలు వ్యక్తి యొక్క కర్మయోగం గొప్పది అని. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మ యోగో విశిష్యతే అని చెప్పని 5వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తాడు. సో జ్ఞానం లేనటువంటి వాడు, ఆత్మజ్ఞాని కానటువంటి వాడి యొక్క సన్యాసం కంటే
మామూలు వ్యక్తి యొక్క కర్మయోగం గొప్పది అంటాడు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మరి చెప్తారు. సో కర్మయోగం అంటే ఏంటంటే మనం భయపడాల్సిన పని లేదు. ప్రతి వ్యక్తి కూడా చేయగలిగినటువంటి పని ఇది. ప్రతి వ్యక్తి కూడా నా సమాజం దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ పర్ ధర్మ. మన సనాతన ధర్మంలో ఇప్పుడు మనకు అవన్నీ లేకపోవచ్చు, ఆశ్రమాలు అవన్నీ లేకపోవచ్చు, బ్రహ్మచర్యం గృహస్థం అది ఇది లేకపోవచ్చు. బట్ ఇంకా కొంచెం అంతో ఇంతో మనకు రఫ్గా మిగిలింది. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటే మనం ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు తెలుస్తుంది. మనలో నిజంగా కొంత సత్వగుణం ఉన్నదా, రజోగుణం ఉన్నదా, తమో గుణం ఉన్నదా, ఏ గుణం ఉన్నది అని మనకు అంతో ఇంతో మనకే తెలుస్తుంది సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే. సో మనం దాన్ని బట్టి మనం ఇదిగో దిస్ ఈజ్ నా కర్తవ్యం ఇది అనేటువంటి భావనలో మన కర్తవ్యాన్ని మనం చేయడము, దాని నుంచి నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను. అది ఇంకా మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఆచార్యులు పెద్ద ఆచార్యుల వారు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. అదేంటంటే భగవద్గీతలో చాలాసార్లు కోట్ చేస్తుంటారు వారు. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత అని ఒక శ్లోకాన్ని కోట్ చేస్తుంటారు. ఏంటంటే విద్వాంసుడైనటువంటి అంటే ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు అన్ని పనుల్లో నాకు రిజల్ట్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పనేటువంటిది ఉత్సాహంతో ఎంత సీరియస్గా పనిచేస్తుంటాడో, జ్ఞాని అయినటువంటి వాడు కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తుంటాడు. ఎందుకని అంటే లోక సంగ్రహం చికీర్షుర్ లోక సంగ్రహం అంటాడు. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి భావనతో వాడు పనిచేస్తుంటాడు. బట్ జ్ఞాని అయినటువంటి వాడు, నిజంగా జ్ఞాని అయినటువంటి వాడు అంతే ఉత్సాహంతో, ఇంకా ఉత్సాహంతో, ఎందుకంటే వాడికి ఏమి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు, ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుంటాడు అని స్వామీజీ ఎప్పుడు కోట్ చేస్తుంటారు. సో ఇట్లాంటి వాల్యూస్, సోషల్ వాల్యూస్ అంటాం కదా, ఇట్లాంటి విలువలు ఉన్నటువంటి ఒక గొప్ప గ్రంథము, గొప్ప గ్రంథమనే కాదు, ఒక గొప్ప ధర్మము సనాతన ధర్మము. ఇది ఇట్లాంటివి మనము నోట్ చేసుకోవాలి. తర్వాత ఈ కర్మయోగం అనే దాని గురించి కొంచెం కొద్దిగా టూకీగా చెప్పాను. సో ఈ రోజుకు ఏమవుతుందా, ఇప్పుడేమన్నా చిన్న డౌట్లు ఏమైనా ఉంటే అడగచ్చండి. ఈరోజు ఇంకా చెప్పాలనుకుంటే చెప్పచ్చు అనుకోండి. ఇంకా ప్రతి వ్యక్తికి యాప్టిట్యూడు, స్వధర్మం అనే దాని గురించి చెప్పాను. కర్మయోగం గురించి ఎందుకు చెప్పబడింది అంటే ఈ పుణ్యము పాపము అనే దాని గురించి శంక వచ్చింది కదా అర్జునుడికి. అందుకని ఈ పాపము అనేటువంటి మాట భగవద్గీతలో చాలాసార్లు వస్తుంది. చాలాసార్లు ఎందుకంటే అర్జునుడి మనసులో ఉన్నటువంటి ఇమీడియట్, అర్జునుడు తన ఎదురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి కదా. ఈ భగవద్గీత సంభాషణ అంతా కూడా సుమారు రెండు గంటల పైన జరిగిందండి. మనకు ఇదొక పెద్ద డౌట్ ఉంటుంది. భగవద్గీత అనేటువంటిది ఇట్ ఇస్ అన్ ఇంటర్పోలేషన్ అని మనం అనుకుంటాం. చాలామంది మన మేధావులు ఏమంటారంటే భగవద్గీత పుస్తకం చూస్తే ఇంతలా కనిపిస్తూ ఉంటుంది. దానిలో ఉన్నవేమో 700 శ్లోకాలే. ఆ 700 శ్లోకాల్లో ఒక 100 శ్లోకాలు వర్ణనలో వెళ్ళిపోతుంది. మొదటి అధ్యాయము, దాని తర్వాత మిగతా కొన్ని 100 వెళ్ళిపోతాయి. ఇంకా 500-600 శ్లోకాలే వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి 500-600 వాక్యాలు అనుకోండి. 2 గంటలు మ్యాక్సిమం 2.5 hours సంభాషణ. అంటే ఆ రోజుల్లో అది ధర్మయుద్ధం చేసేటువంటి కాలం కదండి. ధర్మయుద్ధం అంటే ఏంటి, ఎదుటివాడు కూడా శస్త్రం పట్టుకొని నిలుచుకొని మన పైన బాణం వేయడానికి వాడు రెడీ అయినప్పుడే ఎదుగో నేను వేస్తున్నాను అని చెప్పని ఛాలెంజ్ చేసి అప్పుడు వేసుకునేటువంటిది. అంతేకాకుండా గురువులకు శిష్యుడు వీడు ఫస్ట్ నమస్కార బాణాలు వేయాలి. నమస్కార బాణాలు వేసిన తర్వాతనే వాడు మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తాడు. సో అవి గురువు ఫస్ట్ బాణం వేస్తాడు. గురువు ఫస్ట్ బాణం వేసిన తర్వాత వీడు వేయాలన్నమాట. సో ఇప్పుడు అందువల్ల ఆ సైన్యాలన్నీ అక్కడ నిలిచి ఉన్నాయి. ఇదంతా ఆర్టిఫిషియల్, భగవద్గీత అనే దాన్ని ఎవడో ఇంటర్పోలేట్ చేశాడు అనేటువంటిది దట్ ఈస్ ఎ రిడిక్యులస్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మనకు ఆనాటి యుద్ధం వార్ రెగ్యులేషన్స్ అనుకోండి. ఆనాడు ఉన్నటువంటి ఆ వార్ రెగ్యులేషన్స్ అనేటువంటి మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి వార్ రెగ్యులేషన్స్ వేరే. సో అది అలా కాదనమాట. ఇప్పుడున్నటువంటి వార్ రెగ్యులేషన్స్ అంటే మనం ఎప్పుడో డ్రోన్ పంపించవచ్చు, డ్రోన్ ద్వారా ఎక్కడో ఒకటి నాశనం చేయొచ్చు. దిస్ ఈజ్ ది థింగ్, దేర్ ఇస్ నో హోల్డ్స్ బార్డ్ అనమాట. ఇప్పుడు ఎలాంటి రూల్స్ లేవు. సో అప్పుడు ఆ కాలంలో అలాంటి ఉండేది కాదు కదా. సో అదొకటి మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఇంకొక ముఖ్య విషయము, భగవద్గీత హింసను ప్రేరేపిస్తుంది అనేటువంటి మాట కూడా మీరు వినుంటారు. ఇది కూడా మన వాళ్ళకి చెప్తుంటారు, భగవద్గీత హింసను ప్రేరేపిస్తున్నది అనేటువంటి మాట మన మేధావులు కూడా అంటుంటారు. సో ఈ విషయమై ఇన్ఫ్యాక్ట్ ఒక కొన్నేళ్ల క్రితము రష్యాలో ఎవడో కోర్టులో కూడా వేశారు. రష్యాలో ఒక కోర్టు కేసు నడిచింది. కోర్టు కేసు నడిచినప్పుడు అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఏదో డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా కోర్టును ఏదో విత్డ్రా చేయించుకున్నారు. కానీ నిజంగా ఆర్గ్యుమెంట్ జరిగితే ఎంతో బాగుండేది. భగవద్గీతలో ఏముంది అనేటువంటి విషయం పబ్లిక్ చాలామందికి తెలిసి ఉండేది. అది కోర్టులో డిస్కస్ చేసి ఉంటే చాలా బాగుండేది. నిజంగా ఇట్లాంటి కేసు ఇవ్వడం అంటే దాన్ని ఏదో డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా విత్డ్రా చేయించడం కాకుండా నిజంగా డిబేట్ జరిగితే అందరూ చదివి ఉండేవాళ్ళు దాంట్లో ఏమున్నది అని. సో ఎనీవే అలాంటి భావన ఉన్నది.
దానికి కూడా ఏమి కారణం అంటే తస్మాద్ యుద్ధస్వ భారత అని ఒక మాట ఉన్నది 3వ అధ్యాయంలో, తస్మాద్ 2వ అధ్యాయంలోను యుద్ధము చెయ్యి అనేటువంటి మాట ఉన్నది. అక్కడ భాష్యం రాసినటువంటి వాళ్ళు చాలా, భాష్యం అంటే కామెంటరీ రాసినటువంటి వాళ్ళు చాలా చాలా క్లియర్గా రాశారు. ఇక్కడ నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే అంటాడు. అర్జునుడిని యుద్ధము చేయమని కృష్ణుడు ప్రేరేపించడం లేదండి. అర్జునుడే అన్ని ఏర్పాట్లు చేసుకొని, అర్జునుడే అంతకుముందు అన్ని రాజుల దగ్గరికి వెళ్ళాడు, మిత్రులందరినీ సేకరించినాడు. తర్వాత అర్జునుడు స్వయంగా కృష్ణుడి దగ్గరికి కూడా వెళ్ళాడు. మనకు తెలుసు కృష్ణుడి దగ్గరికి అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళడం మనకు తెలుసు. సో ఆ విధంగా అందరి దగ్గరికి వెళ్ళి సైన్యాన్ని సేకరించి వీళ్ళందరూ కూడా సిద్ధం అయిన తర్వాత ఇక్కడ చిట్ట చివరి నిమిషంలో ఇతనికి ఇలాంటి శంక రావడం అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అబ్సర్డ్. సో అందువల్ల అర్జునుడిని కృష్ణుడు ఏం ప్రేరేపించలేదు. ఇదివరకు వాళ్ళందరూ కూడా, పాండవులు అందరూ కూడా అరణ్యవాసం చేసిన తర్వాత వాళ్ళందరూ బాగా డిబేట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన తర్వాత సడన్గా తన బంధువుల్ని భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ చూసిన తర్వాత అర్జునుడు ఒక రకమైనటువంటి, చాలా ఏళ్ల తర్వాత వాళ్ళని చూసి ఒక రకమైనటువంటి మోహంలో పడ్డాడు. ఆ మోహాన్ని మోహం యొక్క అపనయనమేవ భగవత క్రియతే అనేదో ఒక మాట ఉన్నది. అంటే ఆ మోహాన్ని తొలగించడం మాత్రమే భగవంతుడు చేశాడు, అంతేగాని ఆయన యుద్ధాన్ని చెప్పలేదు అని, ఆయన కర్తవ్యాన్ని మాత్రం చెప్పడం జరిగింది, అంతేగాని అతను ప్రేరేపించలేదు అని మనకు భాష్యకారులు చాలా క్లియర్గా రాశారు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ కాలంలో 21వ శతాబ్దంలో ఇట్లాంటి విమర్శలు వస్తాయని శంకరాచార్యులకి తెలియదు, కృష్ణుడికి తెలియదు. సో పాపం శంకరాచార్యులు మనలాంటి వాళ్ళకి ఇట్లాంటి డౌట్లు వస్తాయని కూడా ఆయన భావించుకున్నాడో ఏమో తెలీదు. ఆయన యుద్ధ కర్తవ్యత నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే అని చెప్పని క్లియర్గా రాశాడనమాట. సో ఆ మోహాన్ని తొలగించడం అనేటువంటిది ఆయన చేశాడు అనేటువంటిది. సో ఈరోజు ఇక్కడికి చాలిస్తాము. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఎవరిని అడగచ్చండి. ఎందుకంటే ఇంకొక 5-10 నిమిషాలు చెప్పుకోవచ్చు. రేపు ఈ క్యాస్ట్ అనేది వర్ణము ఇట్లా దాని గురించి రేపు చెప్తారా? సృష్టి స్థితి లయ నిరంతర ప్రకృతి, దీని యొక్క రహస్యం ఏంటి? ఇది చాలా సీరియస్ క్వశ్చన్ అండి. ఒక క్లాస్లో ఇది సృష్టి ఎందుకు జరగాలి అనేటువంటిది ఎక్కడ సరిగా లేదు. అది లయ మళ్ళీ ఎందుకు లేదు, ఇది వదిలేండి. ఇది చాలా సీరియస్ క్వశ్చన్. ఇది మన పిల్లలకు అనవసరమైనటువంటి, ఎందుకంటే దీన్ని పెద్ద విచారం దీని గురించి ఉంటుంది, పెద్ద డిస్కషన్ ఉంటుంది. సచ్చిత్ గురించి, సచ్చిత్ అంటే ఇంతేనండి. సత్ అంటే ఏంటంటే, సత్ అంటే చిత్తు గురించి విపులంగా చెప్పమంటున్నారు. సత్ అంటే ఉనికి అనుకోండి. మనందరికీ కూడా మనమందరం ఇప్పుడు ఉనికి ఉన్నామండి. కానీ మన ఉనికి అనేటువంటిది దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ లిమిటెడ్. ఈ టైంలో ఉన్నది ఇంకో టైంలో లేదు. సత్ అనే దానికి టెక్నికల్గా భాషలో ఏం చెప్పారంటే త్రికాలాబాధ్యమైనటువంటి ఉనికి అన్నారు. త్రికాలాబాధ్యం అంటే 3 కాలములలో కూడా అది బాధింపబడినటువంటిది, విచ్ కెనాట్ బి నెగేటెడ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పారు. ఈ 3 కాలాల్లో కూడా దాన్ని మనం నెగేట్ చేయలేము, అది లేదు అనడానికి వీలు లేనటువంటిది, అది సత్ అన్నారు. మనం ఏదైతే మనం ఒకటి సుప్రీం రియాలిటీ అంటున్నామో ఇట్ హ్యాస్ టు బి దట్, అంతే కదా. ఇప్పుడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి జరిగింది, అది అక్కడి నుంచి ఈ సృష్టిలో ఇలా నడుస్తూనే ఉంది కదా, ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు నడవచ్చు. మరి దీనిలో వీటన్నిటికీ కారణమైనటువంటి ఒకానొక వస్తువు, ఒక తత్వం ఒకటి ఉన్నది కదా, ఆ కారణమైనటువంటి తత్వాన్నే సత్ అన్నారు. ఈ చిత్ అనేటువంటిది ఏంటి? ఆ చిత్ అనేటువంటిది కూడా ఈక్వలీ ఎటర్నల్. ఎందుకు? ఇప్పుడు ఈరోజు నేను ఒక వస్తువుని చూస్తున్నాను అంటే ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటిది నాకే కాదు, ఇంత ముందు కూడా ఉన్నది, అంతకుముందు కూడా ఉన్నది, చిన్నప్పటి నుంచి నాకున్నది, నా పూర్వీకులకు ఉన్నది, మరొకరికి ఉన్నది. సో కాన్షియస్నెస్ లాగా ఈ సత్ అనేటువంటిది, ఉనికి అనేటువంటిది ఎలాగా ఎటర్నల్ తత్వము, ఈ చిత్ అనేటువంటిది కూడా ఎటర్నల్ తత్వము. తర్వాత ఆ రెంటికి ఉన్న సంబంధం ఏంటి అంటే, ఆ రెంటికి వేరు కాదండి, ఈ రెండు కూడా ఒకటే, సత్ అనేటువంటిదే చిత్ అని చెప్పని అన్నారు. అందువలన ఇప్పుడు మనకు మోడర్న్ ఫిజిక్స్లో కూడా, మోడర్న్ సైన్స్లో కూడా, నేను సైన్స్ స్టూడెంట్ కాదనుకోండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒక మాట అంటుంటారు. దానిలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్ అనేటువంటిదే, కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ యాజ్ మ్యాటర్ అని చెప్పని అంటారు. మీరు వినొచ్చు. క్వాంటమ్ మెకానిక్స్ అనే దానిలో దేర్ ఇస్ సైన్స్ అండ్ నాన్ డ్యుయాలిటీ అనే ఒక వెబ్సైట్ ఉందండి, scienceandnonduality.com, నోట్ చేసుకోండి. ఆ వెబ్సైట్ పేరు, దానిలో మీరు వెరిఫై చేశారంటే సైన్స్కును ఫిలాసఫీకి ఉన్నటువంటి సంబంధాన్ని అక్కడ చాలా ఎస్సేలు ఉంటాయి అందులో. అంటే మన వేదాంతం ఏం చెప్తుంది?
మనం ఏదైతే శుద్ధ చైతన్యం అని అంటున్నామో ఆ శుద్ధ చైతన్యం అనేటువంటిదే ఈ ప్రపంచంలాగా భాషిస్తున్నది. దీనికి ఎటర్నల్ రియాలిటీ లేదు, నిజమైనటువంటి రియాలిటీ లేదు, టెంటటివ్ రియాలిటీ ఇది. మనకు వేదాంతంలో 2 లెవెల్స్ ఆఫ్ రియాలిటీ, 2 లెవెల్స్ ఆఫ్ రియాలిటీ చెప్తారు. ఒక టెంటటివ్ రియాలిటీ, మనం అందరం ఉన్నాం, మనకు టెంటటివ్ రియాలిటీ అంతే, నాట్ అబ్జల్యూట్ రియాలిటీ. అబ్జల్యూట్ రియాలిటీ అనేది దట్ ఈస్ ఓన్లీ ఫర్ బ్రహ్మన్ అని. సో అది మనకు ఈ టెంటటివ్ రియాలిటీ. సో సత్ అనేటువంటిదే చిత్ అనేటువంటిదే సత్. అంటే కాన్షియస్నెస్ అనేటువంటిదే ఇట్ మేనిఫెస్ట్ యాజ్ మ్యాటర్. ఈ మ్యాటర్ను కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు అటామిక్ ఫిజిక్స్లో కూడా వాళ్ళు అది మ్యాటర్ని విడగొట్టి చూసిన తర్వాత కాన్షియస్నెస్కు అది కాన్షియస్నెస్సా మ్యాటరా, లేదా మ్యాటర్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా అట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా. సో సైంటిస్ట్ కూడా ఇప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ రియాలిటీ. ఇంతకుముందు 2 కాన్షియస్నెస్లో నుంచి మ్యాటర్ వచ్చిందా, మ్యాటర్ నుంచి కాన్షియస్నెస్ వచ్చిందా అనేటువంటిది పెద్ద డిబేట్. మెటీరియలిజం అండ్ ఐడియలిజం అని ఇంగ్లీష్లో అంటారు. ఈ మెటీరియలిజం అంటే ఏంటి, మనం బాడీ ఫస్ట్ ఏర్పడినది, బాడీ ఏర్పడిన తర్వాత బాడీలో మైండ్ వచ్చినటువంటిది అని. మరి వేదాంతం ఏం చెప్తుంది, కాదయ్యా కాన్షియస్నెస్ అనేటువంటిది అది ఫస్ట్ వచ్చింది, ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది ఒక బాడీని తయారు చేసుకున్నది అని వేదాంతం చెప్తుంది. మనకు దీని గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు యోగ వాసిష్టం పుస్తకంలో స్థితి ప్రకరణము అని ఒకటి ఉన్నదండి. స్థితి ప్రకరణము అని ఒక వన్ ఆఫ్ ది బుక్స్, ఒక బుక్, అందులో 6 ప్రకరణాలు ఉన్నాయి కదా, 6 అనుకుంటా. ఆ ప్రకరణాల్లో స్థితి ప్రకరణం అని ఒకటి ఉన్నది. దానిలో 45, 46 అట్లాంటి చాప్టర్స్లో ఆ చాప్టర్స్లో కాన్షియస్నెస్ హౌ ఇట్ ప్రిపేర్స్ ద బాడీ, మనస్సు అనేటువంటిది ఒక శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఎందుకంటే మనస్సు అంటే ఏంటి, ఐ అనేటువంటి భావన, నేను అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో మనస్సు అనేటువంటిది ఇంద్రియాలని తయారు చేస్తుంది. మనకు ఎవల్యూషన్ అనేటువంటిది కూడా మనం విన్నాం కదండి. అది డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి చాలా క్లోజ్గా ఉంటుంది. అది ఏది స్థితి ప్రకరణము అని ఆయన దీనిలో చెప్పినటువంటిది. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఆ విల్ అనేటువంటిది బాడీని తయారు చేసుకుంటుంది. సో ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. సో కాబట్టి దీని గురించి చెప్పాలంటే మీకు ఎవరన్నా ఇంకా పెద్ద నేను ఇందాక చెప్పినటువంటి తత్వవిధాన స్వామి లాంటి వాళ్ళ దగ్గరికి వెళితే అది కూడా మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు క్లాసులు వింటే మనకు అంతో ఇంతో అర్థమవుతుంది. నాకు అర్థమైంది ఇంత. సింపుల్ క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగండి, మన పిల్లవాళ్ళకి వచ్చేటువంటి క్వశ్చన్లు అడగండి. ఇది చాలా మంచి ప్రశ్న. మోక్షం అంటే ఏమిటి అని. ఇప్పుడు స్వర్గం అంటే మనకు తెలుసు కదండి. స్వర్గం అంటే మనం ఈరోజు ఏదో పుణ్యకార్యాలు చేస్తాము, దానం చేస్తాము, ధర్మం చేస్తాము, ఏదో గుడి కట్టిస్తాము, లేకుంటే ఇంకేదో చేస్తాము, వీటన్నిటికి కూడా ఒక ఫలితం ఉన్నది అంటాం. అది నిష్కామ కర్మ చేస్తే మళ్ళీ అది రాదు. మనం నిష్కామ కర్మ దిస్ ఈజ్ మై డ్యూటీ అనుకొని చేస్తే అది స్వర్గము అవన్నీ ఏముండదు. సో మన కామ్యకర్మ, నాకు ఇది కావాలి, నాకు పుణ్యం కావాలి అని చెప్పని చేస్తే స్వర్గం అనేది వస్తుంది. ఆ స్వర్గం అనేది నేను ఇందాక అన్నట్టుగా మనకు పుణ్యం అనేది ఒక క్వాంటిటీ ఉంటుంది కదండి. ఆ పుణ్యం అనేటువంటిది మన అకౌంట్లో ఉంటుంది. మనకు డెబిట్ కార్డు లాగా అని చెప్పి అన్నాను కదా, అది మన అకౌంట్లో ఉంటుంది. అది ఆ పుణ్యం అయ్యే వరకు మనం అక్కడ ఉంటాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో చెప్తారు. అంటే ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లిగా కిందికి వస్తారు. మళ్ళీ వచ్చి మిగతా కర్మలు కొన్ని ఉంటాయి. మనకు కర్మలు అనేటువంటిది ఈ జన్మలో చేసినటువంటివే కాదు, ఇంకా చాలా జన్మల్లో చేసి ఉంటారు కదా. మనకును మిగతా మతాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనకు వీ బిలీవ్ ఇన్ సైక్లికల్ కాన్సెప్ట్ ఆఫ్ టైం. సైక్లికల్ కాన్సెప్ట్ అంటే ఒక యుగము, దాని తర్వాత మళ్ళీ ఒక క్రియేషను, మళ్ళీ ఒక క్రియేషన్ అని. మిగతా వాళ్ళు అలా కాకుండా దేర్ ఇస్ ఓన్లీ వన్ క్రియేషన్, ఓన్లీ వన్ లైఫ్ అండ్ వన్ డెత్ అంతే. దాని తర్వాత ఎటర్నల్ స్వర్గ, ఎటర్నల్ హెల్, డిపెండింగ్ ఆన్ వెదర్ యు ఆర్ ఎ బిలీవర్ ఆర్ నాట్. నువ్వు ఆ దేవుడిని, వాళ్ళు చెప్పినటువంటి దేవుడిని నమ్మితే నువ్వు ఎటర్నల్, నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా కూడా దేవుడిని నమ్మితే చాలు, నేరుగా స్వర్గంలో ఎన్నో ఏళ్ళు ఉంటావు. ఇక్కడ ఏంటంటే అలాగే తప్పులు ఆ దేవుడిని నమ్మలేదంటే నువ్వు ఎంత గొప్పవాడిపోయినా కూడా హెల్కి వెళ్తావు. అది కూడా ఉందండి. అది నువ్వు ఎంత గొప్పవాడిపోయినా, నువ్వు ఎంత మహర్షి అయినప్పటికీ కూడా నువ్వు హెల్కి వెళ్ళేవాడే. మనకు ఇంగ్లీష్లో కాదు, లాటిన్లో ఒక ఆయన డాంటే అనే పేరు విన్నారండి, DINTE డాంటే. ఆయన డివైన్ కామెడీ అని ఒక పుస్తకాన్ని రాశాడు. దానిలో 7 లెవెల్స్ ఆఫ్ హెల్ రాస్తాడు. అంటే బహుశా మన పుస్తకాలే చూసి ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఆయన 16th సెంచరీలోనో ఎప్పుడో రాసినటువంటి పుస్తకం. సో అట్ 7 లెవెల్స్ ఆఫ్ హెల్లో ఆయన ఏం డిస్కస్ చేస్తాడంటే, మన ఋషులందరూ ఉన్నారు చూడండి, అంటే క్రిస్టియానిటీ రాకముందు ఉన్నటువంటి ఋషులు, సోక్రటీసు, ఫిలాసఫీ, ఇట్లాంటి వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళంతా ఉన్నారు కదా.
వాళ్ళందరూ మరి స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా అంటే వాళ్ళందరూ స్వర్గానికి పోలేదండి, వాళ్ళు నరకానికే వెళ్ళారు అంటాడు ఆయన. సోక్రటీస్ కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, లేక ఇంకొక ఆయన వేద వ్యాసుడు కావచ్చు, వాళ్ళ లెక్క ప్రకారం వీళ్ళందరూ నరకంలో ఉంటారు. సో ఇది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హెల్. సో అది నరకము స్వర్గము అంటే దట్ ఈజ్ ద వ్యవస్థ. మనది ఎలా కాకుండా మనది కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హెవెన్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హెల్స్ ఉంటాయి. అది వేరే మాట, డిపెండింగ్ ఆన్ పాపం అండ్ పుణ్యం. మీరు అడిగింది మోక్షం గురించి. మోక్షం అంటే ఏంటంటే అది ఎక్కడో ఇంకెక్కడో వేరే లోకంలోకి వెళ్ళేది అని కాదండి. మోక్షం అంటే హియర్ అండ్ నౌ. మరియు ఇహ భవతి అమృత ఇహ భవతి నాణ్య పంథ విద్యతే అయనాయ అని చెప్తుంటారు, మంత్రాల్లో చెప్తుంటారు. ఎవడైతే ఆత్మను తెలుసుకుంటాడో అమృత ఇహ భవతి అంటే హీ బికమ్స్ అమృత. అమృత అంటే ఏంటి? హీ గోస్ బియాండ్ దట్ డెత్ అని. అంటే ఏమిటి? తన తత్వం ఏదైతే, తన రియాలిటీ, తన యొక్క స్వరూపం అనేటువంటిది దట్ హ్యాస్ నో డెత్. ఏదైతే నేను చైతన్య స్వరూపుణ్ణి అని తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతున్నది? ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటి దాన్ని మనము దిస్ ఈజ్ నాట్ మీ అనేటువంటి ధోరణిలో చూస్తాం. దిస్ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటిది ఒకటి ఉంది కదండి. దిస్ ఈజ్ నాట్ మీ, ఐఎమ్ ఓన్లీ ఎ విట్నెస్ టు ఆల్ దిస్ అనేటువంటి స్థాయిలో ఉంటాడు ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు. ఆ లెవెల్లోకి నిజంగా రావడం కష్టం. నేనేదో పాఠం చెప్పినట్టు చెప్పేస్తున్నాను, కానీ నేను ఆ లెవెల్లో ఉన్నానంటే నేను చెప్పలేను. ఆ లెవెల్లో ఉండడం అనేటువంటి నేను క్లెయిమ్ చేసుకోలేను. సో ఎనీవే, జ్ఞాని అనేటువంటి వాడు ఆ విధంగా ఉంటాడు. జ్ఞాని అనేటువంటి వాడు ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటిది నేను కాదు అనేటువంటి భావనలో ఉంటాడు. సో ఎటర్నల్, నేను ఐఆమ్ దట్ ఎటర్నల్ బీయింగ్, ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి అనే స్థాయిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడే అతను హీ ఈజ్ ఇన్ దట్ హ్యాపీనెస్. అతను అన్ని ప్రాణుల్లో కూడా పరమాత్మనే చూస్తుంటాడు. అతను ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండదు. ఏమిటి ఏముంటుంది? అన్ని ప్రాణుల్లోనూ కూడా ఆత్మను సర్వాత్మభావం అని చెప్పిన అన్నారు చూడండి, గీతలో కొన్ని వాక్యాలు అలాంటివి ఉంటాయి. అన్ని ప్రాణుల్లో కూడా పరమాత్మను చూస్తుంటాడు అని. అది మోక్షం అనేటువంటిది. మోక్షం అంటే స్వర్గములాగా ఎక్కడో పోతాడు, అక్కడేదో రంప డ్యాన్సులు చూస్తాడు, ఇవన్నీ కాదు. ఇక్కడే ఉంటాడు. ఇక్కడ అన్ని ప్రాణులను కూడా పరమాత్మలాగానే చూస్తాడు. అన్ని ప్రాణుల పట్ల కూడా ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంటుంది. అన్ని ప్రాణులను కూడా, అవ్యాజం అంటే ఎలాంటి లిటిగేషన్ లేనటువంటి ప్రేమ, అది అవ్యాజమైనటువంటి ప్రేమ అంటే. సో అన్ని ప్రాణుల్ని కూడా తనలాగానే చూస్తాడు. ఆత్మవత్ సర్వభూతాని, అది ఆత్మవత్ సర్వభూతాని అంటే తనలాగానే తను ఎంత ప్రేమగా చూసుకుంటాడో సర్వభూత అన్ని ప్రాణులను కూడా అంత బాగా చూసుకుంటాడు అని. అది మోక్షానికి గుర్తండి. సో మనం ఒక మహాశయుడు ఎవరన్నా ఉండి, ఒక మహాత్ముడు ఎవరన్నా ఉండి ఆయన నిజంగా మోక్షం, ఆయన నిజంగా అతను జ్ఞానియా కాదా అని తెలుసుకోవాలంటే ఆయన బిహేవియర్ మనం చూడాలి. ఆయన బిహేవియర్ మనం చూస్తే మనం బహుశా ఎంతో అసెస్ చేయొచ్చు వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారనేటువంటిది. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్వర్గం అండ్ మోక్షం. ఈ మోక్షం అనేటువంటి కాన్సెప్ట్ కూడా కేవలం సనాతన ధర్మంలో ఉంది, మిగతా ఇంకెక్కడా లేదు. వాళ్ళకంతా కూడా ఇదిగో మా దేవుడి నమ్ము, నువ్వు స్వర్గంలో ఉంటావు. నమ్మకపోతే ఎటర్నల్గా యు ఆర్ ఇన్ హెల్. వేదవ్యాసుడు కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళందరూ హెల్లో ఉండేటువంటి వాళ్ళే. సో అది వాళ్ళ సిద్ధాంతం. మనది అలా కాదు. ఎవడైనా కూడా తనను నేను ఎవరు అనేదాన్ని తెలుసుకొని పరమాత్మ కంటే భిన్నము కాదు అని తెలుసుకుంటే అలాంటి వాడు ఇక్కడే హ్యాపీగా ఉంటాడంతే. ఆ హ్యాపీనెస్ దట్ ఈజ్ వాట్ ఈజ్ మోక్షం. దట్ హ్యాపీనెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోక్షం అంతే. ఆ శరీరం వెళ్ళిపోతుంది అంతే. శరీరం వెళ్ళిపోతుంది. శరీరం వెళ్ళిపోయినప్పుడు అప్పుడు సూక్ష్మ శరీరం అనేటువంటిది కూడా ఇట్ డిసింటెగ్రేట్స్ అని. అప్పుడు మైండ్ అనేటువంటిదే ఉండదు. ఇంకా మైండ్ ఉండదు అంటే వాడికి బుర్ర పని చేయదు అని కాదు, బుర్ర పని చేస్తూ ఉంటుంది. బాడీ పడిపోయిన తర్వాత అప్పుడు ఐ అనేటువంటి నోషన్ ఉండదు. ఆ ఐ అనేటువంటి భావన ఎప్పుడైతే నశిస్తుందో అదే శుంభనిశుంభుల వధ. ఇందాక కథ చెప్పాను కదండి, శుంభనిశుంభుల వధ అని చెప్పని. ఆ శుంభనిశుంభుల వధ అంటే ఐ అండ్ మమ, అహం మమ అనేటువంటిది పోవడమే శుంభనిశుంభులు పోవడం. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ మోక్ష. అదండి. దీని గురించి ఇంకా వినాలనుకుంటే ఇంకా కొన్ని సీరియస్గా వినాలి. కొంచెం వేదాంతం కొన్నాళ్ళు వింటే వస్తుందండి. ఒక క్లాసులో అరగంటలో ఇవన్నీ 10 నిమిషాల్లో చెప్పగలిగినటువంటివి కాదు. సో ఈరోజు ఇక్కడికి చాలిద్దామండి. ఏమండి విషయం. ఇంకా వారు ఏమన్నారంటే నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నాకు మోక్షం ఎందుకు అంటున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, రేపు బయటికి పోయిన తర్వాత కాలు ఇరిగింది అనుకోండి, కాలు ఇరిగితే అన్హ్యాపీగా ఉంటాం కదండి. ఇప్పుడు రైట్ నో నేను హ్యాపీ, బయటికి వెళ్ళిన తర్వాత అన్హ్యాపీ కావచ్చు కదా, ఇంకేదో జరగచ్చు. ఈ సుఖం అనేటువంటి మనకి విషయముల నుంచి వచ్చేటువంటి సుఖం వేరే, విషయములు ఉంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ నుంచి మనకు వచ్చేటువంటి ఆనందం వేరే, ఆత్మను తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి ఆనందం వేరే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆత్మానందము, విషయ ఆనందము అని చెప్పని మళ్ళీ ఆనందానికి ఆర్ హ్యాపీనెస్కి లెవెల్స్ చెప్పారు.
అమ్మ అనేటువంటి దాన్ని మీరు పరాశక్తి అనే దాని గురించి అడిగితే ఐ కెన్ టెల్ ఏమిటంటే ఆది పరాశక్తి అనే మాట కావచ్చు, పరాశక్తి అని అంతా ఒకటే అంటే పరా అంటే సుప్రీం అని అంతే. సంస్కృతంలో పరా అంటే సుప్రీం అని. ఈ సుప్రీం అనేటువంటిది స్త్రీగా భావించవచ్చు, పురుషుడిగా భావించవచ్చు, ఏ విధంగానైనా భావించవచ్చు. మీరు అది మొండివారు అది అనుకోవచ్చు, నేను కాదనలేదు, నేను కాదనలేదండి. మీ దృష్టిలో ఆది పరాశక్తి అమ్మనే. మీరు కాదండి, ఇంకొక ఆయన విష్ణువు అంటాడు, ఆ విధంగా కూడా భావించుకోవచ్చు. ఇంకొక ఆయన దీనిలో ఆర్గ్యుమెంట్ లేదండి, అది మీ వాదన అంతే. అమ్మ ఆది పరాశక్తి అంటే దానిలో ఆర్గ్యుమెంట్ లేదు. దట్ ఈజ్ యువర్ వే. ఎందుకంటే ఆ సుప్రీం రియాలిటీ అనేదాన్ని మీరు దీనిలో మనం ఈ విషయంలో మనం వాదించలేమండి. మీ నేను కాదంటం లేదండి, మీ దృష్టిలో అది కరెక్టే. నేను శుద్ధ వేదాంతంలో ఉన్న విషయం చెప్పాను అంతే. శుద్ధ వేదాంతంలో ఏముందంటే మీరు ఏ విధంగానైనా భావించుకోవచ్చు అన్నారు. మీరు ఆ విధంగా భావించుకుంటున్నారు, దానిలో తప్పేం లేదు. సో దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. ఇక్కడికి చాలిద్దామండి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లు వస్తే ఇంకా నేను ఈ రోజంతా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.